సో వెల్కమ్ టు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అండి. యాజ్ యూజువల్ ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఇట్స్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్. రైట్, లెఫ్ట్, సెంటర్ అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు, అన్ని ఫిలాసఫీస్ మాట్లాడుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ మాట్లాడుకోవచ్చు. సో అంతకుమించి ఓన్లీ థింగ్ రిస్ట్రిక్షన్ అంతా ఏమిటి అంటే, మనము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటామో దాంట్లో కాన్స్టిట్యూషన్ లోనే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇలాంటివి చేయొచ్చు, ఇలాంటివి చేయకూడదు అని. ఎస్పెషల్లీ పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ పీస్ ని డిస్టర్బ్ చేసేవి అలాంటివి చేయకూడదని. అవి మినహాయిస్తే మనం ఇక్కడ ఈ సెంటర్ లో ఏ రకమైనటువంటి రూల్ ఇంపోజ్ చేయము స్పీకర్ మీద. చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు, ఏంటి మీరు ఈ సబ్జెక్ట్స్ కూడా తీసుకుంటారా, మాట్లాడతారా అని. సో అందువల్ల అటువంటిది ఏం లేదండి, అన్ని రకాల సబ్జెక్ట్స్ మాట్లాడతాము, ఇంక్లూడింగ్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్, అంటే ఇండివిజువల్ అనుభవాలు కూడా ఇంక్లూడింగ్ దట్ వి ఎంటర్టైన్ దట్. సో ఇవాళ మనము వీఆర్ హ్యావింగ్ బిఫోర్ అస్ డాక్టర్ కేవీఎస్ గారు. వారు మనకు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లో ఆల్మోస్ట్ ఇక ఒక ఫౌండర్ మెంబర్ లాంటి వ్యక్తి ఆయన. సో అందువల్ల ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసి, సబ్జెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేసి, సెషన్ ఫర్దర్ గా తీసుకెళ్ళవలసిందిగా స్వర్ణలత గారిని అడుగుతూ, స్వర్ణలత గారు, నౌ దిస్ సెషన్ ఈజ్ ఓవర్ టు యూ. సరే, ధన్యవాదాలండి. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు సిఎస్డి సమావేశంకి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సిఎస్డి సమావేశానికి స్వాగతం పలుకుతున్నామండి. ఈరోజు టాక్ రమణ మహర్షి బోధనలతో నేటి యువతకు ప్రేరణ, ఈ అంశాన్ని మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు శ్రీ డాక్టర్ కొచ్చెర్లకోట వెంకట సత్యనారాయణమూర్తి గారు. ఈ అవకాశం, ఆయన్ని పరిచయం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా రఘుకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సో సిఎస్డిలో బాగా సీనియర్ మోస్ట్ సభ్యులు ఆయన. అలాగే ప్రతి సిఎస్డి సమావేశంలో కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో సత్యనారాయణమూర్తి గారి గురించి కొంత పరిచయం చేస్తానండి. సార్, డాక్టర్ కొచ్చెర్లకోట వెంకట సత్యనారాయణమూర్తి గారు డాక్టర్ కేవీఎస్ గా సుపరిచితులండి అందరికీ కూడా. విశాఖపట్నం వారిది. వారు భౌతిక శాస్త్రంలో అలాగే తత్వశాస్త్రంలో పిహెచ్డి చేశారు. ఆయన 1972 నుండి ఇప్పటి వరకు దాదాపు 52 సంవత్సరాలుగా భౌతిక శాస్త్ర బోధనలో నిబద్ధతతో కొనసాగుతూ ఉన్నారు. గుంటూరులో రవి ట్యుటోరియల్స్, నారాయణ, చైతన్య విద్యా సంస్థలలో, అలాగే విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు ఇట్లా మహానగరాలలో అన్నింటిలో కూడా సైన్స్ ఎడ్యుకేషన్ అంటే ఫిజిక్స్ బేస్డ్గా ముఖ్యంగా ఆ విజ్ఞాన శాస్త్రాన్ని అందరికీ కూడా అందించడం చేశారు. అలాగే బెంగళూరులో జైన్ యూనివర్సిటీ, శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయము, క్రైస్ట్ యూనివర్సిటీ, న్యూ హొరైజన్ ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో కూడా ఆయన సేవలు అందించారు. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నగరాల్లో బైజు సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఈయన ప్రస్తుతం ఐఐటి నీట్ విద్యార్థులకు ఆన్లైన్లో భౌతిక శాస్త్ర బోధన కూడా అందిస్తున్నారండి. సో ఇవే కాదు, ఇది ఒక కోణం. ప్రొఫెసర్గా ఆయన భౌతిక శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేయడము, భౌతిక శాస్త్ర దీని గురించి సంబంధించిన పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడమే కాకుండా ఆయనకున్న సాహిత్యపు ఆసక్తులు చాలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా పురాణాలు, కావ్యాలు, ఉపనిషత్తులు అది పఠించడమే కాకుండా ఈయనకి అవి చాలా సంతృప్తినిచ్చే అంశంగా ఆయన పేర్కొంటూ ఉంటారు. అలాగే ప్రాచీన సాహిత్యం మీద చాలా మక్కువ కలిగి ఉన్నారు. ఆధునిక కాలంలో వచ్చిన సాహిత్యంపై కూడా చాలా ఆసక్తి. అనేక కథలను, నవలలను, వ్యాసాలను ఆయన రచించడమే కాకుండా అవన్నీ కూడా ప్రసిద్ధమైన వారపత్రికలు, మాసపత్రికలు, పక్షపత్రికలు కూడా ప్రచురించబడ్డాయి. ఆంగ్ల సాహిత్యం గ్రంథాలని తెలుగులోకి అనువదించడం, అలాగే తెలుగు గ్రంథాలని ఆంగ్లంలోకి అనువదించడం అనేది కూడా, అనువాదాలు కూడా ఆయన చేశారు. ఇంకా ప్రతిదీ కూడా నిత్య సాహిత్య వ్యాసంగం ఏముందండి అంటే, ప్రతి ఉదయం కూడా ఆయన పద్యాలతో ఆయన కన్నా ఫ్రెండ్స్ అలాగే గ్రూప్స్ లో పరిచయస్తులు అందరికీ కూడా ఆయన పద్యాలతో అందరికీ శుభోదయం పలకడం, ప్రతిరోజు పండితుల సభలకు హాజరు కావడం, పుస్తకాలపై విశ్లేషణ జరపడం, వ్యాస సంపుటలకు, పుస్తకాలకి ముందు మాటలు రచించడము, అలాగే రేడియో ప్రసంగాలు ఇవ్వడము, నాటక ప్రదర్శనలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడం, ఇలాంటివి ఎన్నో ఆయనకి నిత్య కృత్యాలన్నమాట. అలాంటి ఇంకా ఆయన సర్వీసెస్కి, సేవలకంతా కూడా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. నవసాహితీ ఇంటర్నేషనల్ వారి గురిజాడ సాహితీ పురస్కారము, శ్రీ ఎంవివి సత్యనారాయణ గారి స్మారక సేవ పురస్కారం వంటివి కొన్ని ఆయన అందుకున్న పురస్కారాలలో కొన్నివి.
ఇలా కాకుండా అంత యాక్టివ్గా ఉంటారు. ఇప్పటికీ కూడా క్రియాశీలంగా పనిచేస్తూ ఎక్కడ ఏ సాహిత్య సమావేశాలు జరిగినా అక్కడ ముందుండడము, అందరికీ కూడా ప్రేరణ కలిగించడము, స్ఫూర్తిదాయకంగా ఉండడము, జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా అందరికీ ఉపయోగపడేలాగా సరిదిద్దుకోవడం, ఆ విధంగా ప్రవర్తించడం అనేది చాలా గొప్ప గొప్ప లక్షణం అండి. అది ఆయన కలిగి ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు అధ్యక్షతలో ఉన్న విశాఖపట్నంలోని గాంధీ సెంటర్లో సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అటువంటి గొప్ప వ్యక్తిని పరిచయం చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు ముందుగా రఘుకుమార్ గారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ వేదికకి డాక్టర్ కొచ్చెర్లకోట వెంకట సత్యనారాయణమూర్తి గారిని ఆహ్వానం పలుకుతున్నానండి. సార్, ఇప్పుడు ఈ వేదిక మీకోసం ఎదురు చూస్తోందండి. అందరికీ నమస్కారాలండి. నన్ను పరిచయం చేసిన స్వర్ణలతకి, నాకు ఈ అవకాశం కల్పించిన రవికుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అయ్యా, ఇప్పుడు నేను రమణ మహర్షి గారి గురించి కన్నా ఈరోజు యువత పడే బాధ, వాళ్ళ మీద పెద్దలు రమణ మహర్షి లాంటి వారి యొక్క ప్రభావం, ఆ ప్రభావం వల్ల ఆ యువత ఏమైనా వారి యొక్క ప్రవర్తనలో మార్పుని పొందుతోందా, ఆ మార్పు మంచి దిశ వైపు వెళ్తోందా, ఆ మార్పు మూర్ఖత్వం మీద వెళ్తోందా, ఆ మార్పు మార్పుగానే మిగులుతోందా, ఆ మార్పు వాళ్ళకి ఏమైనా సంతృప్తినిస్తుందా అనే అంశాల మీద ఎక్కువ నేను దృష్టి పెట్టదలుచుకున్నాను. దాంతోపాటు రమణ మహర్షి ఆ మహర్షులే కాకుండా ఆధునిక కాలంలో ఐన్స్టీన్ వీళ్ళంతా ఏం చెప్పారు, ఆ రమణ మహర్షి చెప్పిన దానికి ఐన్స్టీన్ మొదలైన వారు చెప్పిన దానికి ఏమైనా సమతుల్యత ఉందా, వీటిలన్నిట్ల ప్రభావం యువత మీద ఏమాత్రం పడుతుంది, ప్రజలంతా అనుకున్నట్టు యువత పాడైపోయిందా, యువత బాగా ముందుకు వెళ్తుందా అనే విషయాల్ని నాకున్న పరిజ్ఞానం మేరకు నా పరిధిలో కొంచెం సేపు నేను చర్చించదలుచుకున్నాను. మీరంతా దీన్ని సహృదయంతో స్వీకరించి నాలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే సవరించినట్లయితే ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు యూ. దీని గురించి ఏదో చెప్పాలి కాబట్టి తప్పదు. కాబట్టి ఈయన పేరు వెంకటరామన్ గారు. తిరుచిపల్లిలో 1879లో పుట్టారు. ఈయన అందరిలాగానే ఉండేవారు. కానీ 16 అనాల వయసులో చిన్నతనంలోనే ఒక రకమైన భావం ఆయన ఆవహించింది. అటువంటి భావం ఏంటంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఎవరిని అనే ప్రశ్న ఒకటి తోల్చడం మొదలుపెట్టింది ఆయన. ఆ రమణ మహర్షి యొక్క మొత్తం జీవితంలో, ఆయన మొత్తం బోధలో ఆయన గురించి మనం తెలుసుకునే దాంట్లో మొట్టమొదటి స్టెప్ నేను ఎవరిని. ఇది చాలామంది దీన్ని శంకరాద్వైతంతో కానీ, మన హిందూ దర్శనాలతోటి, హిందూ వేదాలతోటి, వేదాంగాలతోటి, పురాణతోటి ఎవరికి తోచింది చాలా మటుకు ఈ ఒకే ఒక పదం నేను ఎవరని అన్న ఒక పదాన్ని తీసుకుని ఎంతో చాలా కూలంకుషంగా చర్చించి దాంట్లో అనేక వెన్నలు బయటికి తీశారు. ఇటువంటి ప్రశ్న వేసుకుని ఆయన మొత్తం వ్యక్తిత్వం అంతా పూర్తిగా మారిపోయింది ఈ ప్రశ్నలో. ఆయన దీని గురించి నిరంతరం శ్రమించి దీని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆపేక్షతోటి తిన్నగా అరుణాచల పర్వతానికి వెళ్ళారు. అక్కడి క్షేత్రంలోనే జీవితాంత నివాసం ఉన్నారు. ఆత్మజ్ఞానమే పరమ పురుషార్థం అనే తత్వజ్ఞానాన్ని మనకు బోధించారు ఈయన. ఆత్మజ్ఞానమే పరమ పురుషార్థం. ఇది ఈవేళ మనం అనుకుంటున్నటువంటి ఒక రకమైన విప్లవం అండి. నేనెవరు అనేది ఒక వాక్యం కాదు, ఒక పదం కాదు, పదాల సముదాయం కాదు, ఒక దృష్టిలో వచ్చినటువంటి ఆలోచన కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక విప్లవం. ఈయన అప్పుడు దాకా ఉన్న ఆధ్యాత్మిక వాదాలని కొన్నిటిని స్వాగతిస్తూ, కొన్నిటిని ఖండిస్తూ ఆయన ప్రచారం ముందుకు సాగింది. ఇది ఒకే ఒక ప్రశ్న, కేవలం తత్వశాస్త్రపరమైన ప్రశ్న కాదు. తన నిజమైన స్వరూపాన్ని గుర్తించేందుకు ఆయన పలికిన ఒక ఆహ్వానం. ఆత్మజ్ఞానం అనేటువంటిది ఏంటంటే, ఇది పొందవలసింది కాదు, ఎవరో ఇస్తే స్వీకరించేది కాదు, ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవలసింది అని ఆయన చెప్తారు. ఈ నేనెవరిననే ప్రశ్న ఒక రమణ మహర్షి వేయలేదండి. అంతకుముందు చాలా కాలం క్రితమే దీని గురించి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాల్లో, పురాణాల్లో, భగవద్గీతల్లో, ఉపనిషత్తుల్లో అనేక చోట్ల అనేక శ్లోకాలు ఇటువంటి తాత్విక సంబంధమైన ప్రశ్న వేసి ఉన్నాయి. మన వేదాలు కానీ దాని అనుబంధాలు కానీ
ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం. ఆ ప్రశ్న సమాధానంలోనే చాలా కానీ ఆ రమణ మహర్షి విషయంలో ఎవరైనా శిష్యుడు ప్రశ్న వేస్తే ఆయన మౌనంగా వాళ్ళకే చూసేవారు. ఆ ప్రశ్నకి సమాధానం ఆ మౌనంతో సరి వచ్చేది వాళ్ళకి. ఇక్కడ మనకి ఒక్క విషయం అండి, ఆత్మ అనేటువంటి మన ఘంటసాల గారు పాడిన భగవద్గీతలో కానీ మరొక దాని కానీ ఏదో ఆత్మ అనేది ఏదో అంట వేసుకునే బట్టలు ఇవన్నీ చెప్తుంటారండి. ఇది ఎప్పుడు జనించదు, మరణించదు. ఒకవేళ ఉండి తర్వాత లేకపోయింది కాదు. ఇది శాశ్వతమైనది, పురాతనమైనది. శరీరం అయితే హతమవుతుంది కానీ ఆత్మ హతం కాదు అని అందరూ చెప్తుంటారు. ఇక రమణ మహర్షి ఒక మౌనముని. ఇటువంటి మౌన మహర్షిని మనం మరొకరు చూస్తాం, కుర్తాలం పీఠాధిపతి. పాతకాలంలో ఆయన మౌన మహర్షి అనేవారు ఆయన్ని. ఆ కుర్తాలం పీఠాధిపతి కూడా మౌనస్వామి. ఆయన ఎవరితో మాట్లాడేవారు కాదు. కానీ మన యొక్క సాంప్రదాయంలో ఆధునిక కానీ పౌరాణికం కానీ పురాణాల్లో కానీ పాత దాంట్లో కానీ అన్నిటికన్నా పెద్ద గొప్పదనం ఏమిటంటే మౌనంగా ఉండటం. ఇది హృదయ తంతువులను మీరుతుంది. ఇది మాటలు చెప్పి కన్నా మాటలు చెప్తే దానికి ఒక పరిమితి ఉంటుంది. మాట చెప్తే ఒక పరిమితి ఉంటుంది. మాట చెప్పకుండా మౌనంగా ఉంటే దానికి చాలా విపరీతమైన అర్థాలు వస్తుంటాయి. మనం ఏ రకంగా అర్థం చేసుకోదలుచుకుంటే ఆ రకంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు శృతి నుంచి స్మృతి వరకు భారత తత్వశాస్త్రం నిశ్శబ్దం అనే పరమార్థాన్ని పలికింది. నిశ్శబ్దానికే ఎక్కువ ప్రమాణాన్ని ఇచ్చింది. కానీ రమణ మహర్షి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు శ్లోకాల్లో చెప్పారు, వ్యాఖ్యానాల్లో చెప్పారు, ఉపమానాలతో చూపించారు. కానీ రమణ మహర్షి దాన్ని పూర్తిగా జీవించి చూపించారండి. ఇప్పుడు కాళిదాసు ఉన్నారు, ఆయన ఉపమాలంకారాన్ని వాడేవారు. దేన్నైనా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఉపమాలంకారాన్ని వాడేవారు ఆయన. ఆ ఉపమాలంకారం వాడడం వల్ల అంటే మనకి తెలియని వస్తువుని ఎవరో పెళ్ళి అవుతుంటే పెళ్లి కొడుకు ఎలాగున్నాడు, మీ బావలాగా ఉంటాడే అనగానే ఒక రకమైన పిక్చర్ మనకి వచ్చేస్తుంది. అక్కడ ఉపమాలంకారంలో అతనికి గొప్ప రూపకాలంకారం కన్నా ఉపమాలంకారం వాడడం వల్ల మనకి తెలియని వస్తువుని తెలిసిన వస్తువుతో పోల్చుకుని మనం దాన్ని అర్థం చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది. రమణ మహర్షి అనేక ఉపమానాలు, అనేక చిన్న చిన్న కథలు, ఆ ప్రెస్కి సంబంధించిన కథలు చాలా చెప్పారు ఆయన. అనేక ఉపమానాలు చెప్పారు. ఇప్పుడు ఈ నిశ్శబ్దం అనేటువంటి దాంట్లో ఏమిటి చెప్పారయ్యా అంటే ఈయన రమణ మహర్షి జీవించి చూపించారు. పురాణాలు, స్మృతులు, దర్శనాలు దాని గొప్పతనాన్ని మనకు ఉటంకిస్తే రమణ మహర్షి దాన్ని జీవించి చూపించారు. ఈయన సమక్షంలో అనేక మంది జ్ఞానులు, అనేక మంది జ్ఞాన సాధకులు ఈయన ప్రశ్నలు అడుగుదామని ఆయన దగ్గర కూర్చుంటేనే ఆ ప్రశ్న అడగకుండానే ప్రశ్న సమాధానం వారికి దొరికిపోయేది. ఇది రమణ మహర్షి వారి ఉద్దేశ ప్రకారం మౌనం ఒక శాశ్వతమైన సంగీతం, మానవ హృదయాన్ని తాకే మధుర స్వరం. అలాగ వాటిని దాంతో చూపించినటువంటి తేజోమూర్తి రమణ మహర్షి. ఆయన జీవితం కానీ బోధలు కానీ ఆల్ ఆర్ నాట్ మియర్ టీచింగ్స్ బట్ సేక్రెడ్ విస్పర్స్ ఆఫ్ సైలెన్స్. ఇవి టీచింగ్స్ కాదండి, ఆ మౌనంలోంచి వచ్చినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసంలోంచి వచ్చినటువంటి అనేక తరంగాలు. ఈయన వాక్యాల అర్థం కావ్యాలకున్న అర్థం కన్నా, పాఠాలు చెప్తే ఉన్న అర్థం కన్నా, సూక్తులు వింటే వచ్చే అర్థం కన్నా హృదయాన్ని అంతర్వాహినిగా మారి మన లోపలికి చేరి ఈ సూక్తులు మన పరిశుద్ధం చేసినాయి. ఈయన పరబ్రహ్మతత్వాన్ని బోధించే దక్షిణామూర్తిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మౌనం ద్వారానే పరబ్రహ్మం బోధింపబడుతుంది. సైలెన్స్ ఈజ్ ద మోస్ట్ పొటెంట్ ఫార్మ్ ఆఫ్ స్పీచ్. భావానికి అత్యంత దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి రాధాశ్రీ గారు ఉన్నారు, వారికి బాగా పరిచయం, అంటే మిగతా వాళ్ళు తెలియదని కాదు. ద్రౌపది దగ్గరికి రాయబారం టైంలో శ్రీకృష్ణుడు వెళ్తాడు. శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు ఆవిడ రకరకాలుగా తన గొప్పతనాన్ని చెప్పుకుంటుంది. ఆ సభకి ఏకబట్టిన చాలా చెప్తుంది. నీవు సుభద్ర కంటే ఇక్కడ నియమగారవం దరిప సంభావన చేయబట్టినను ఒకండు రాజసూయావప్రదములందు శుచి అయి పెనివందిన వేని బట్టి ఆ సభకు నిచ్చే కులాంగనిట్ల మృతురే అని చెప్పి ఎంతసేపో చెప్తుంది ఆయనకి, శ్రీకృష్ణుడికి. తన వరమున బొట్టి తిన్నంటుంది, అదంటుంది, ఇదంటుంది. చివరికి
ద్రౌపది బంధురంబైన క్రొమ్ముడికి నన్ను బిచ్చి వెంట్రుకల వలచేత పూని అసితచ్చిబుల్చు మహాభుజంగున వెలసిల్లి బ్రేడగా మనంబు నొమ్ము విషాద లోషములు కావగలేక దిగ్గన లేచి అక్కడతో శ్రీకృష్ణుడు పట్టాలు పడిపోయాడండి. అప్పుడు దాకా ఈవిడ ఏమి చెప్పినా సరే శ్రీకృష్ణుడిలో పెద్ద ఏ రకమైనటువంటి మార్పు కానీ ఏ రకమైనటువంటి అతనిలో ఏ రకమైనటువంటి ఉద్దేశాలు బయటపెట్టలేదు ఆయన. ఎప్పుడైతే ద్రౌపది తనకున్న ఒకే ఒక ఆయుధం కావగలేక దిగ్గన లేచి ఆర్తయ్యాయి, అప్పుడు దాకా పడిన బాధ అంతా కూడా అన్ని సంవత్సరాలు ఆ కౌరవులింటికి నన్ను పంపుతున్నావు, అక్కడ కోటరంబు దగ్గర చేయదును వరవడి వాపి దాసికి అక్కడ దాసిగా పంపిస్తారా, అక్కడికి లేదా కోడలుగా పంపిస్తారా? చాలా బాధగా చాలా అడిగింది ఆవిడ. కానీ మనకి తిక్కన చెప్పినటువంటి దాంట్లో చక్కటి పద్యాల్లో చిక్కన ఒకే ఒక పద్యం ఇది. మౌనం యొక్క అర్థాన్ని ఈ ఒక్క పద్యంలోనూ మనం గణించవచ్చు. మొత్తం మహాభారతం అంతా ఒకవైపు పెట్టుకుంటే మౌనం. ధర్మరాజు కూడా మౌనంతో తమ్ముడికి సమాధానం చెప్పేవాడు. ఇక రమణ మహర్షి విషయానికి వస్తే ఆయన సూక్తులన్నీ కూడా మన మామూలుగా కనపడతాయండి. ఈ మామూలుగా కనపడతాయి కానీ ఆ సూక్తుల్లో భావాలు చాలా గొప్పగా ఉంటాయి. హ్యాపీనెస్ ఈజ్ యువర్ నేచర్, ఇట్స్ నాట్ రాంగ్ టు డిజైర్ ఇట్, వాట్ ఈజ్ రాంగ్ ఈజ్ సీకింగ్ ఇట్ అవుట్ సైడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్సైడ్. నువ్వు హ్యాపీనెస్ అంటే సంతోషాన్ని వెతుక్కుంటున్నావు, నువ్వు పిచ్చోడివి. ఎక్కడ వెతుకుతున్నావు? బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నావు. నువ్వు పిచ్చోడా, ఆ సంతోషం అంతా నీలో ఉంది, అహం బ్రహ్మోస్మి అని శంకర భగవత్పాద కూడా మనకి చెప్పారు. ఇక్కడ బయట కాకుండా లోపల వెతుక్కోవాలి అంటే అంతర్దృష్టి, అంతర్కోణం. ఇక మన ఒత్తిడికి మూలమన్నీ కూడా ఆలోచనలే. ఇక్కడే మన టాపిక్ టర్నింగ్ పాయింట్ ఇది. ఆయన చెప్పింది ఏంటి? ఒత్తిడికి మూలం మన ఆలోచనలు, కోరికలు. మేనేజ్ ఎ బండిల్ ఆఫ్ డిజైర్స్. కానీ అవి తీర్చి సాధనాలు మాత్రం డిజైర్స్ చాలా ఉంటాయి, బట్ ద రీసోర్సెస్ ఆర్ లిమిటెడ్. ఆ రీసోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి. దట్ టు దే హ్యావ్ ఆల్టర్నేట్ యూజెస్. ఇది ఎకనామిక్స్ తెలిసిన ప్రతి వాడికి తెలిసిన సూత్రం. అది సాధించుకో. మనకి భూమి ఉంది, ఆ భూమిలో ఇల్లు కట్టుకోవచ్చు, నువ్వు తవ్వుకోవచ్చు, పంట పండించుకోవచ్చు, ఏదైనా ఒక క్రికెట్ మైదానం కింద మార్చుకోవచ్చు. ఉన్న భూమి అదే, దానికి అనేక రకమైన ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే యువర్ ఓన్ సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద గ్రేటెస్ట్ సర్వీస్ యూ కెన్ రెండర్ ద వరల్డ్. ప్రపంచానికి నువ్వు ఇవ్వగలిగిన ఏంటంటే అంటే ప్రపంచాన్ని మార్చాలంటే ముందుగా నీకు నువ్వు మార్చుకో. సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా మన ఒత్తిడికి మూలం ఆలోచనలు అని చెప్తూనే సెల్ఫ్ రియలైజేషన్ వలన ముందు ఆ ఒత్తిడి మనం ఎంత మేర కావాలి. ఒత్తిడి అనేది మనం కొనుక్కు తెచ్చుకున్నాం కానీ అది ఎక్కడి నుంచో వచ్చింది కాదు. ఇట్స్ ఓన్లీ అంటే జ్ఞానం అనేటువంటిది. ఇప్పుడు ఏదైనా అగ్నిని ఆపాలంటే దాని మీద ఆజ్యం పోయకూడదు, నెయ్యి పోయకూడదు, దాని మీద నీళ్లు పోయాల. అలాగే మన జ్ఞానాన్ని కావాలంటే కావలసింది జ్ఞానం నేర్చుకోవాలి కాదు. రమణ మహర్షి చెప్పింది ఏంటంటే నీకు జ్ఞానం కావాలి, నీకు జ్ఞానం కావాలి అంటే ఎక్కడో వెతుక్కుని ఏదో గురువు గారిని పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో వేదం నేర్చుకుంటే నీకు జ్ఞానం రాదు, తర్కం నేర్చుకుంటే జ్ఞానం రాదు, వ్యాకరణం నేర్చుకుంటే జ్ఞానం రాదు, వేదాంగాలు చదివితే జ్ఞానం రాదు. నీ యొక్క అజ్ఞానాన్ని తొలగించుకుంటే అదే జ్ఞానం. అంటే నిజానికి జ్ఞానం సంపాదించాల్సింది కాదు, అది మన ఆలోచనలో ఉంది. అంటే సత్యాన్వేషణకి బయట ఎలా ప్రయాణం చేయాలి. ఇక్కడ ఒక్క విషయం అండి, ఈ నేటి సమాజానికి రమణ మహర్షి యొక్క ఎంతవరకు మనం అనువర్తించగలం, ఎంతవరకు దీన్ని మనం రమణ మహర్షి బోధల్ని ఈ ప్రస్తుత సమాజానికి ఎంతవరకు మనం ముడిపెట్టగలం, దీన్ని ఇది రమణ మహర్షి యొక్క బోధ యొక్క అనువర్తత ఎంతవరకు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయం, జీవన వేగం, చాలా స్పీడు, శబ్దోల్లాసం, గొడవలు అవ్వచ్చు, ఎవరైనా పొగిడినా తప్పట్లు కొట్టినా అలాగే కొడుతున్నాం, ఎవరినైనా తిట్టినా అలాగే తిడుతున్నాం. ఆ తిట్లకు హద్దు లేకుండా పోతుంది, పొగడితే అంతకన్నా హద్దు లేకుండా సిగ్గుపడుతున్నాం. ఒక మనిషిని స్టేజ్ మీద కూర్చోబెట్టి వాడిని పొగిడించుకున్నా కూడా సిగ్గుపడతాడో లేదో కానీ ప్రేక్షకులు మాత్రం సిగ్గుపడి లెవెల్లో పొగుడుతున్నారు, అలాగే ప్రేక్షకులు సిగ్గుపడి లెవెల్లో తిడుతున్నారు. వీటి వల్ల శబ్దోల్లాసం కలుగుతుంది. దీనివల్ల ఆ శబ్దాల వల్ల మనకి ఎంతో మానసిక సంక్షోభం జరుగుతుంది. ఇది మానసిక ఒత్తిడికి ముఖ్య కారణమైంది. అందుకే నేనేమన్నారండి, మౌనం శాంతికరమైన మందిరం. యువతలో స్పష్టత లేనప్పుడు, పెద్దల్లో ఒత్తిడి ఉన్నప్పుడు, కుటుంబాల్లో కలహాలు ఉన్నప్పుడు ఒక్క 10 నిమిషాలు నేనెవరిని, నేను ఎందుకు పుట్టాను ఇక్కడికి, నేను పని ఏమిటి, నా వల్ల సమాజానికి జరిగేటువంటి లాభం ఏమిటి,
నా వల్ల సమాజానికి జరిగే నష్టం ఏమిటి? ఒక్క 10 నిమిషాలు ప్రతిరోజు ఒక మనిషి ఆలోచించగలిగితే అతని లోపల ఒత్తిళ్ళన్నీ దాని అంతట అవే పోతాయి, దాని అంతట అవే మార్గం ఉంటాయి. ఇప్పుడు బీ స్టిల్ అండ్ నో దట్ యు ఆర్ దట్. కామ్గా ఉండు. గుండె తాళాలని, ఈ వాక్యం చూస్తే మన గుండె తాళాలను మృదువుగా తాకుతుంది. అది మన జీవితం మొత్తాన్ని శాంతియుతంగా మార్చే మౌన వేదం. ఇది రమణుల యొక్క గొప్పతనం. ప్రతి గుండె కూడా ఒక మౌన రాగం. అలాగని ఈ రమణ మహర్షి ఏదో ఇలా మౌనంగా ఉండండి, ఏదో మీరు వచ్చేయండి కాదండి. ఈ చాలా తత్వాల్ని, యోగాన్ని, యోగ శాస్త్రాన్ని కూడా మదించి దాంట్లో ఉన్న విషయాలన్నీ కూడా మనకి చాలా బాగా చెప్పారు ఈయన. ఇప్పుడు ఉదాహరణకి మనోనిగ్రహం, మానసిక స్వచ్ఛత కోసం, స్వీయ జ్ఞానానికి తొలి అడుగు వేయటం కోసం ఈ రమణ మహర్షి సూక్తులు మనకి. ఇక యోగ వాసిష్టంలో కూడా చెప్పింది. యోగాకి ఈయన 8 మార్గాలు చెప్పారు. అది అందరికీ తెలిసినవే. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, సమాధి, ధ్యానం, ధారణ, ఇవన్నీ కూడా 8 అంశాలు ఉన్నాయి యోగాలో. ఆ 8 అంశాల్లో ఏది మంచిది అంటే రమణ మహర్షి ప్రజలు ఏది అనుసరించాలి అంటే ఆయన చెప్పింది ఏదో ఎక్కడో నేర్చుకొని ప్రాణాయామం చేయడం కాదు, ఆసనాలు వేయడం కాదు. సమాధి స్థితి పొందాలి అంటే 2 రకాలు, రాజయోగం, భక్తి యోగం. ఏ యోగం నీకు కావాలి? భక్తి యోగం, దేవుణ్ణి ఎలా చేరుకోవాలి. రాజయోగం, నువ్వు ఎలా బతకాలి. ఇవన్నీ కూడా స్వీయ విచారణ. ఇది భగవాన్ రమణులు కొత్త విషయం కాదు. ఇది యోగ వాసిష్టంలో కూడా మనకు కనిపిస్తుంది. తర్వాత పురాణ మార్గాల్లో కూడా శంకర భగవత్ కథలు కూడా దీన్ని మనకు చెప్పున్నారు. కొన్ని మాటలు చెప్పారు ఈయన. స్వీయ స్వాభావిక సహజ స్థితి, చైతన్యం, ఆనందం, ఇవన్నీ ఏంటంటే నేను లేదా నా నుండి అన్ని వస్తువులు ఉనికిని పొందుతాయి. ఇంకా చాలా గొప్ప విషయం, ఒక్క వ్యక్తి నేను అని ఆలోచించినప్పుడు వాడు ఒక్కవాడే ఉండడండి. ఒక వ్యక్తి ఉన్నాడంటే వాడికి ఒక భార్య, ఒక తల్లి, ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక సంఘజీవి. వీడు ఒక వ్యక్తి వాడి గురించి ఆలోచిస్తున్నాడు అంటే అర్థం రమణల భాషలో మొత్తం సంఘం గురించి ఆలోచిస్తున్నాడు అని అర్థం. వాడి గురించి నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా కుటుంబాన్ని ఎలా సరదాగా ఉంచాలా, నా పిల్లలకి చాక్లెట్ పట్టుకెళ్ళాలా, ఏం పట్టుకెళ్ళాలి, నా భార్యను ఎలా సంతోషపెట్టాలి, నా తల్లిదండ్రులు ఎలా చూడాలి అని నీకు నువ్వు ఆలోచించావంటే అర్థం మొత్తం సమాజం గురించి ఆలోచిస్తూ ఉన్నావు, నీ పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నావు. ఎప్పుడైతే నీ గురించి నువ్వు ఆలోచించావు, బీ ఏ సోషల్ బీయింగ్. ఇండివిజువల్ అని అంటాం మనం. ఇండివిజువల్ అంటే వాడు సోషల్ బీయింగ్. వితౌట్ సొసైటీ దేర్ ఇస్ నో ఇండివిజువల్. కాబట్టి నువ్వు సొసైటీని ఏదో మ్యాక్రోస్కోపిక్గా చూసి బదులు మైక్రోస్కోపిక్గా వెళ్ళు. బిల్డింగ్ గట్టితనాన్ని కనిపెట్టడానికి ఒక ఇంజనీర్ వచ్చి బిల్డింగ్ అంతా పదరగొట్టక్కలేదు, చిన్న ఇటుకరాయి తీసి దాంట్లో వాడిన సామాగ్రి ఏంటో అని తెలుసుకోగలడు. కాబట్టి మైక్రోస్కోపిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ థింకింగ్ మ్యాక్రోస్కోపికల్లీ. ప్రపంచం మొత్తానికి నీకు సాధ్యంగా దాని గురించి ఇంకా విషయం అండి. సైన్స్లో కూడా మనం అటు మ్యాక్రోస్కోపిక్గా ఆలోచించడం అంటే గ్రహాలు మొత్తం ఆ మొత్తం విశ్వాన్ని గురించి తెలుసుకోవడం ఎంత కష్టమో, అణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ గురించి, ప్రోటాన్ గురించి తెలుసుకోవడం అంతకన్నా కష్టం. రెండూ కష్టమే. కాబట్టి అటు వెళ్ళకు, ఇటు రాకు. డోంట్ గో టు ద ఎక్స్ట్రీమ్స్, బీ ఇన్ యువర్ లిమిట్స్. దాని గురించి పెద్దలు చెప్పిన దాని గురించి అవగాహన తెలుసుకో. ఇప్పుడు చిన్నపిల్లలకి నేను పాఠాలు చెప్పేది ఎలక్ట్రాను న్యూక్లియస్ చుట్టూతో తిరుగుతూ ఉంది అని ప్రతి కెమిస్ట్రీ మాస్టర్ చెప్పేస్తుంటారు. దురదృష్టం ఆ చెప్పి మాస్టర్కి తెలియదు, అవి నీ పిల్లోడికి తెలియదు. ఎలక్ట్రాన్ ప్రిసిషన్ అనే మాట ఏదైనా కెమిస్ట్రీ మాస్టర్ చెప్తారేమో అని చాలా కాలం నుంచి నేను అలాగా వింటున్నాను. ఏదో 100 మంది పాఠాలు వింటే ఒక మాస్టర్ చెప్పారేమో, అది కూడా నాకు తెలియదు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ మనకి? ఒక రకమైనది ఏంటి, అతి ఉత్సాహం, ఏదో చెప్పేయాలి. ఎందుకంటే అండి ఒక క్రిస్టియన్ ఫాదర్ who researched about the shape factor of న్యూక్లియస్ షేప్ ఫ్యాక్టర్ గురించి రీసెర్చ్ చేశారు ఆయన. పక్కా ఆర్థడాక్స్ క్యాథలిక్ క్రిస్టియన్, ప్రొటెస్టాంట్ కూడా కాదు, కెథాలిక్ క్రిస్టియన్. ఆయన అంటాడు, ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అరౌండ్ ద న్యూక్లియస్ ఈజ్ లైక్ డాన్స్ ఆఫ్ నటరాజ్.
ఈజ్ లైక్ డాన్స్ ఆఫ్ నటరాజ్. అది ఒక సైడ్ అయితే కొన్ని కణాలకి గాడ్ పార్టికల్ అని కొన్ని పదాలు పెట్టారు. అంటే మనకి తెలియని వాటిని ఆ అకౌంట్లో వేసేస్తుంటాం, కానీ రమణ మహర్షి అన్నాడు, ఆత్మను గ్రహింపగన్ అర్థము సొంతముగన్, బ్రహ్మత్వమును పొందగన్ భయము చెదురును, ధ్యానము ఎరుగన్ తీర్థము హృదయగను, ధర్మము పాటించగన్ దివ్యము దొరకును, నేనే సత్యమా నేనే జగమా మాయన వీడి మధుర రసమా, రమణుని చూపు జగమే వెలుగు ఆత్మ వికాసమే నందు సుగంధం. ప్రస్తుత సమాజంలో మొట్టమొదటిసారి రమణ మహర్షి కన్నా ఆధ్యాత్మిక ఎంతవరకు అవసరము, సైన్స్ ఎంతవరకు అవసరము, ఇది రెండిట్లీ కూడా మన సమతుల్యతతో ఆలోచించాలి. ఈయన మనకి ఈ ప్రస్తుత సమాజానికి ఆధ్యాత్మికత ఎంతవరకు అవసరము మొదటి మాట, సైన్స్ ఎంతవరకు అవసరము రెండో మాట. ఈ ఆధ్యాత్మిక గురించి ఆధ్యాత్మికవేత్తలు ఎలా చెప్పారు, వేదాంగాలు అభ్యసించినటువంటి స్వామీజీలు శంకర భగవత్పాదులు లాంటి వారు ఎలా చెప్పారు, మనకి ఏదో చేయాలని దాంట్లో తప్పించి పూర్తిగా తపస్సులో మునిగిపోయేటటువంటి యోగులు రమణ మహర్షి వంటి వారు ఎలా చెప్పారు. రెండో వైపుకి వస్తే ఐన్స్టీన్, అబ్దుల్ కలాం వీళ్ళంతా ఏ రకంగా అర్థం చేసుకుని సమాజానికి ఎవరు ఏది చెప్పినా, అటు వేదం చెప్పినా, ఇటు సైన్స్ చెప్పినా, అటు రమణులు చెప్పినా, ఇటు ఐన్స్టీన్ చెప్పినా, మీరు చెప్పినా, నేను చెప్పినా, ఒరే సిగరెట్ తాగండి, తాగుడు తాగండి, జూదం ఆడండి, రోడ్డు మీద డ్యాన్స్ చేయండి, ఎవరు చెప్పరండి. మనం వాళ్ళకి కానీ మనం ఏం చేయాలి, గాంధీ మహాత్ముడు కానీ మరొకరు కానీ వాళ్ళు ఆచరించి చూపించారు. తప్పులు చేస్తే నేను పలానా తప్పు చేశాను అని పశ్చాత్తాపం బైబిల్లో చెప్తారండి. ఎర్రీ ఈజ్ హ్యూమన్, రిపెంటెన్స్ ఈజ్ డివైన్. తప్పు చేయడం సహజం, మానవ సహజం. అది రిపెంట్ అయ్యి ఆ తప్పుకు పశ్చాత్తాపడ్డంతో కాదు, మళ్ళీ తిరిగి అదే తప్పులు చేయకుండా ఉండటం అనేటువంటిదే మోక్ష మార్గం. ఇవాళ ప్రస్తుత సమాజం మెటీరియలిస్టిక్, భౌతిక వాస్తవాలను మాత్రమే పట్టించుకుంటుంది. దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించు. కానీ ఎవరైనా మీ అమ్మ ఉందా, ఉంటే నిరూపించని ఎవరు అడగరండి. DNA శాంపిల్స్ వచ్చినాయి, మీ తల్లో కాదో నిరూపించడానికి అనేటువంటి సైంటిఫిక్ మెథడాలజీ ఉంది మనకి. కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా వాడి అమ్మ అవునా కాదా అని ఎవడు DNA శాంపిల్ చేయించరు. కానీ ఆ DNA శాంపిల్ లాంటి సైంటిఫిక్ ఎక్విప్మెంట్ లేని దేవుడి గురించి దేవుడిని చూపించమని ప్రతి వాడు అడుగుతారు. ఇది భౌతిక వాస్తవం. భౌతిక వాస్తవాలే మాత్రం పట్టుకోవడం వల్ల మనకి మానసిక ప్రశాంతత పూర్తిగా పోతుంది. దీంట్లో అమ్మ కొద్దిగా టైం అయిపోతే చెప్పండి తల్లి నాకు, స్వర్ణలత గారు. ఉంది సార్, ఇంకా చాలా టైం ఉంది సార్. 10 నిమిషాల ముందు నాకు మొట్టుగా వేయండి, ఆపుతాను. కోహం కుతో మే అయాత క్వ గచ్చామిక ఇది చ విచార్య శూన్య బుద్ధి స్యాత్ స్వయమేవ ముక్తత. ఇది రమణుల జ్ఞానంలో ఉన్నటువంటి ముఖ్య శ్లోకం ఇది. ఇక ఆత్మజ్ఞానానికి ప్రాముఖ్యత ఏంటి, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవచ బుద్ధింతో సారథం విద్ధి మన ప్రగ్రహమేవచ. ఇది శ్లోకాల్లో కనిపిస్తాయి మనకి. ఆత్మ రథస్వామి, రథాన్ని ఎలా నడపాలి అనేటువంటిది ఏకచక్రం అయింది ఎవరిది, సూర్యుడిది. గుర్రాలు 7. ఆ రథాన్ని ఎలా నడపాలి అనేటువంటిది ఆయన ఏమి చేతిలో చర్నాకోలా పట్టుకుని రథాన్ని కొట్టడు. ఆయన ఆత్మ జ్ఞానం, ఆయన దృష్టి కోణం. ఈవేళ నువ్వు నెదర్లాండ్స్ వైపు వెళ్ళు, లేకపోతే నార్వేలో ఉదయించు, లేకపోతే పలానా చోట వెళ్ళు, పలానా చోట ఏం చెప్పనవసరం లేదు. ఆయనకి ఆత్మ. మనం రోజు నేను పొద్దున 3 గంటలు అయ్యేటప్పుడు టక్కన నిద్ర మెలకు వచ్చేస్తుంది నాకు. 2:30కి పడుకున్నా 3ంటికి లేచిపోతాను. చిన్నప్పటి నుంచి 3ంటికి లేవడం అలవాటు అయిపోయి ఆ 3 అయ్యేటప్పుడు లేచిపోతుంటాను. అది మనకు ఒక రకమైన ఇన్ట్యూషన్. అంటే పలానా చోటుకి వెళ్తే అది మంచి జరగకపోవచ్చు, పలానా చోటుకి వెళ్తే అదే శకునాలు అంటాం. పలానా చోటుకి వెళ్తే మంచి జరుగుతుంది, పలానా చోటుకి వెళ్తే మంచి జరగకపోవచ్చు. ఒక ఇన్ట్యూషన్ మనకి చెప్తూ ఉంటామండి. మనకి ఒక రకమైన సెన్స్ ఉంటుంది, 6th సెన్స్. ఆ 6th సెన్స్ని గోకాల. ఎలా గోకాల? అది అనుభవపూర్వకంగానే కాకుండా మన చుట్టుపక్కల ఒక 10 మంది సిగరెట్లు తాగేవాళ్ళు జూదవాళ్ళతో తిరిగినట్లయితే ఏదో తాడి కింద కూర్చుని పాలు తాగినా కానీ కళ్ళు తాగామంటాం. మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఎంచుకోవాలి.
నీ వల్ల సమాజం మారాలా, సమాజం వల్ల నువ్వు మారాలా. దీనికి కార్యకారణ సంబంధాలు. ఆత్మరథస్వామి, శరీరం రథం, ఉద్దేశ సారథి, మనస్సు చెప్పుకట్ట. ఇది ఇక జగత్తు మిథ్య. ఇదంతా మనకు తెలిసిన విషయమే. జగత్తు మిథ్య, బ్రహ్మతత్వం. ఇక సమకాలీన సమాజానికి ఉపయోగాలు ఏమిటిది? ఆన్ సెల్ఫ్ ఎంక్వైరీ, ఆత్మ విచార. The mind turns outward in search of happiness and finds only illusion. Turn inward, we find the truth. రమణ మహర్షి చెప్పారు, నువ్వు బయట తిరిగి అంతా కనిపెడితే అదంతా ఇల్యూషన్, హాలోజినేషన్స్, అప్రహెన్షన్స్. You can't find any reality when you move outside, because you know what you are, you know what you have, you know what you want, you know what to do, you know what not to do. All things you know, then why should you search around what you want? నీకు కావలసిన దానికి నీలో నువ్వైతే నువ్వు ఒక వస్తువు నెత్తాలి, తిండి తినాలి, 4 ఇడ్లీ తినాలి. 4 ఇడ్లీ తినగలవో లేదో నీకు తెలుసు. ఆ 4 ఇడ్లీ ఎలా తినాలన్నది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేయని అవసరం లేదు. మనసు అనేక సంకల్ప వికాలతో మార్మూతూనే ఉంటుంది. కాబట్టి మనకి నిజమైన ఆదాయాన్ని పొందడానికి అసలు స్వరూపం ఆత్మస్వరూపం. ఇక ఈ సమకాలీన సమాజానికి రమణ మహర్షి బోధలు కానీ మిగతా మహర్షుల యొక్క బోధలు మొట్టమొదటిది మానసిక ప్రశాంతత. మీరందరూ పెద్దలు ఇక్కడ ఉన్నవారంతా కూడా మీరు అంటే మీకు చెప్పినంత కాదు, నేను మామూలుగా చెప్తాను నాకున్న చిన్నపాటి అనుభవంతో. అనులోప విలోప ప్రాణాయామం అని ఉంటుందండి. మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా కానీ పొద్దున్నే ముఖం కడుక్కోకుండా కూడా 1 లీటర్ వాటర్ తాగేయచ్చండి. దానివల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి. బ్రష్ చేసుకోకుండా వాటర్ తాగడం వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి. బ్రష్ చేసుకోకుండా వాటర్ తాగినా, బ్రష్ చేసి వాటర్ తాగినా ఎక్కడ కూర్చున్న వాళ్ళు మీరు మనసు అంటే ఇప్పుడు మెడిటేషన్ డస్ నాట్ మీన్ టు ప్రే గాడ్. కళ్ళు మూసుకుని ఏదో ఎవరినో గులాబీ పువ్వునో లేకపోతే మీకు ఇష్టమైన అమ్మాయినో లేకపోతే అమ్మనో నాన్ననో లేకపోతే వినాయకుడినో శివుణ్ణో తలుచుకోవడం కాదు. కంప్లీట్ బ్లాంక్, మనసులో ఏది లేకపోవడమే మెడిటేషన్. మనసులో ఏది లేకపోవడం అది ఇంపాసిబుల్. ఏది లేకుండా 1 సెకండ్ 2 సెకండ్ అలా ప్రాక్టీస్ చేయగా నిర్వికారం అలా ఉండిపోవాలి. అంటే మనసులోకి ఏ రకమైన ఆలోచనలు అసలు ఏ రకమైన అదొక రకమైన సమాధ స్థితి. అది పొందాలంటే దానికి కారణం మొట్టమొదటిది యోగా, తర్వాత ప్రాణాయామం. ఈ ఆధ్యాత్మికత అనేటువంటిది రావటానికి ముందు మనిషి చేయాలన్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. యోగాసనాలు వేయటం, అనులోమ విలోమ ప్రాణాయామం గారు మీరు చేసినట్లయితే ఒళ్ళంతా కూడా ఒక రకమైన వేడికి, ఒక రకమైన మనకి తెలియనటువంటి ఆనందం మనకు కలుగుతుందండి. ప్రాక్టీస్ చేస్తే మనకి ఒక పావు గంటలాగా అనులోమ విలోమ చేసినట్టయితే మనసంతా కూడా చాలా హ్యాపీగా ప్రశాంతంగా. ఏ యోగి చెప్పినా ఏ మహాముని చెప్పినా యోగం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆధ్యాత్మికత అవన్నీ సెకండరీ. దేవుడు ఉన్నారా లేదా సెకండరీ, నాకు అనవసరం. నువ్వు ఉన్నావు, నీలో ప్రాణవాయువు ఉంది. ఆ ప్రాణవాయువుని నీ ఇష్టం వచ్చినట్టుగా బంధించి వదిలి నీ యొక్క కంట్రోల్లోకి ప్రాణవాయువుని తెచ్చుకున్నట్టయితే ఆ ప్రాణవాయువుని బయటికి వదిలి ఇప్పుడు 72 సార్లు గుండె కొట్టుకుంటుంది మన విశ్వాసాలు. 10 సార్లు 7 సార్లు ఇప్పుడు పీటీ ఉష అలాంటి వాళ్ళకి 8 సార్లు 9 సార్లే వాళ్ళకి ఊపిరి తీసి వదులుతుంటారు. అంటే వాళ్ళకి మనకి హెచ్డబ్ల్యూ లాంగ్ ఫెలో చెప్తుంటాడండి, లైక్ మఫుల్డ్ డ్రమ్స్ బీటింగ్ దేర్ ఫ్యూనరల్ మార్చెస్ టు ద గ్రేవ్. మనకి గుండె కొట్టుకోవడం బట్టి ఎక్కువసార్లు కొట్టుకుంటే గ్రేవ్ కదా దగ్గరికి వెళ్తుంటాం. గుండె ఎన్నిసార్లు తక్కువగా కొట్టుకోగలిగితే, నిశ్వాసలు నిమిషానికి ఎన్ని తక్కువగా తీసుకోగలిగితే మన జీవితం ఆయుష్ పెరుగుతుంది, మనకి ఆరోగ్యం కలుగుతుంది. ఇవన్నీ ఎలా సిద్ధించవచ్చు? రమణ మహర్షి బోధలతో పాటు 8 సిద్ధాంతాలు కూడా వర్ణించారు ఈయన. ఏ సిద్ధాంతం మనం చేస్తే బాగుంటుంది? ఏమండి ఇది యువతకి ప్రేరణ కాదా? తలపోటులతోటి ఒత్తిడితోటి తట్టుకుపోతున్నటువంటి మనలాంటి వాళ్ళకి ఇది మార్గం సుగమనం చేయలేదా? 24 గంటల శ్లోకాలు, భగవద్గీతలు అవన్నీ ఒక పద్ధతి, అది పక్కన ఉంచుదాం. ప్రాక్టికల్గా మనిషి ఎలా జీవించాలా, ఒత్తిడి నుంచి బయటికి ఎలా రావాలా, మానసిక ప్రశాంతత ఎలా రావాలా, ఆ మానసిక ప్రశాంతత ఒకవైపు యోగాసనాలు, ప్రాణాయామం ఇవన్నీ చెప్తా. ఆత్మ విచారణ
నిర్ణయాలు ఆత్మవిచారణ, మనసు స్పష్టంగా ఉన్నట్లయితే, మనసు ప్రశాంతంగా ఉన్నట్లయితే, ఒక బాగా ఎవరినో తిట్టే మనం అంటే అర్థం ఏంటి? ఎవరో చేసిన తప్పుకి నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు. తప్పు వాడు చేశాడు, శిక్ష నువ్వు పడుతున్నావు, నువ్వు తిడుతుంటే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. యథాభూత ప్రదగ్ధ భావం ఏకస్థమును పశ్యతి తత ఏవ విస్వర్తం బ్రహ్మ సంపత్తి తథా. ప్రపంచంలో ఉన్న అన్ని భేదాన్ని తొలగించి ఏకత్వాన్ని తెలుసుకున్నప్పుడు బ్రహ్మలో లీనమవుతాం. అంటే బ్రహ్మలో లీనమవుతాం అంటే మనం ఆధ్యాత్మికత వైపు కాకుండా బ్రహ్మ అంటే ఇక్కడ ఒక అర్థం. అంటే ఇప్పుడు చూడండి, బ్రహ్మ పదార్థం అంటే అర్థం కాని విషయం. బ్రహ్మ పదార్థం అదొక బ్రహ్మ పదార్థం అండి అంటే అర్థం కాని విషయం. అంటే బ్రహ్మను చేరుకున్నాం అంటే అది మనం అర్థం చేసుకున్నాము. సంసార జీవితంలో సమతుల్యత ఈ రమణ మహర్షి బోధన వల్ల ప్రతి వ్యక్తి విద్యార్థే కాదండి, సంసార జీవితంలో సమతుల్యత ఎలా వస్తుంది? కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన ఒత్తిడులు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ఆధ్యాత్మికత, రమణ బోధలు మనకు ఎంతో ఉపయోగపడుతుంటాయి. సహనశీలత, ప్రేమ, క్షమాభావం, అన్నిట్లకన్నా గొప్పది క్షమాభావం. ఎదురుకుండా వాళ్ళని క్షమించడం. నువ్వు వాణ్ణి తిట్టి కొట్టి కన్నా వాడిని క్షమిస్తే అంతకన్నా పెద్ద పనిష్మెంట్ వాడికి లేదండి. ఇక యువతికి ఏ రకమైన మార్గం చూపిస్తుంది ఇది? ఇక అనేక ముఖ్యంగా యువత ఈవేళ ఒత్తిడి కారణం ఏమిటంటే ప్రలోభము. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళది. ఈవేళ నేను చాలామంది ఐఐటి, కొన్ని వేల మంది ఐఐటికి వెళ్ళి విద్యార్థులకు పాఠాలు చెప్పాను. విద్యార్థి కన్నా నేను విద్యార్థికి భయపడిన, వాడు ఏదో ప్రశ్న వేస్తాను, తండ్రికి భయపడ, తల్లికి భయపడతాను. ఏమండి న్యూటన్లా మీరు ఎలా చెప్పారట, పలానా చోట ఆయన అలా చెప్పారు, మీరు ఎలా చెప్పారంటే వాళ్ళ అమ్మ వాయించేస్తారు పట్టుకుని. ఇక ఈ పిల్లోని అడిగితే నీకు ఎన్ని మార్కులు వచ్చినాయిరా? 72 అంటాడు వాడు. ఆవిడ వెంటనే ఊరుకోదు, వెరీ గుడ్ అందు. పక్కన పార్వతికి ఎన్ని వచ్చారా? 73 అన్నాడో చచ్చాడేవాడు, 71 అన్నాడో ఓకే. అంటే ఈవేళ పిల్లల్లో ఒత్తిడిని పెంచడానికి పెద్దవాళ్ళే కారణం. కాబట్టి మందు ఎవరికి వెయ్యాలా? పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి వెయ్యాలా. దీన్ని బట్టి మనకి సందేశం, జీవన మార్గం అంటే యువతికి మనం అనవసరమైన ప్రలోభాలు. నువ్వు ఈవేళ ఫస్ట్ మార్క్ తెచ్చుకుంటే నీకు స్కూటర్ కొనిస్తాను, అది ప్రలోభం. నువ్వు ఈవేళ బాగా చదివితే నీకు మంచి బట్టలు కుట్టిస్తాను, ఇన్ని చెప్తారు. కానీ నిన్ను మంచి మొగుడు తెస్తాను, లేకపోతే నిన్ను మంచి మొగుడికి మంచి భార్యగా చేస్తాను, ఇలాంటి ఆలోచనలు ఎవరు చేయరండి. వీటన్నిటికి కారణం ప్రతివాడు కూడా నేనెవరని అని ప్రశ్నించుకోకపోవడమే కారణం. ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి. బెర్ట్రాండ్ రస్సెల్ మనకు తెలుసు. ఈయన ఈ నేటి యువత మనుగడలో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటోందంటాడు ఆయన. శాస్త్ర సాంకేతిక ప్రగతిలో ప్రపంచ విస్తారమైన అవకాశాలు అందించినప్పటికీ అది అతి వేగంతో, అధిక వేగంతో విలువలు, మానవ సంబంధాలు, అంతరాత్మీయ శాంతి ఇవన్నీ దూరం అవుతున్నాయి. కారణం ఉద్యోగ పోటీ, ఆర్థిక అసమానత, సాంకేతిక వ్యసనం, ఒత్తిడి, ఆందోళన, లక్ష్యహీనత. నీకున్న లక్ష్యం నీకు తెలియదు. ఎందుకురా నువ్వు మాస్టర్ అయ్యావు? ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఎందుకురా నువ్వు బిఏలో జాయిన్ అయ్యావు? ఇంక దేంట్లోనూ సీటు రాలేదు. ఎందుకురా నువ్వు ఈ కాలేజీలో జాయిన్ అయ్యావు? ఏ కాలేజీలో సీటు రాలేదు నాకు. ఈ కాలేజీలో ఎందుకు చేరాలా? పూర్వకాలం మనం పలానా చోట జాయిన్ అవ్వాలా, పలానా చదువుకోవాలా అనేటువంటి ఈవేళ మనకి అవకాశాలు బాగా వచ్చాయి. ఏది దొరుకుతాయి అంటే థింగ్స్ ఆర్ మనకి చెప్తుంటారండి, దే ఆర్ నాట్ డిజైర్డ్. మనం అనుకోలేదు, దే కేమ్ ఆన్ దేర్ ఓన్, ఇట్ హ్యాపెండ్ లైక్ దట్, ఛాన్స్, ఇట్ హ్యాపెండ్. ఇలాంటి పరిస్థితుల్లో బెర్ట్రాండ్ రస్సెల్ వంటి తాత్విక ఆలోచనలు మార్గదర్శకంగా. ఈయన అంటాడు, ఆధునిక మనిషి, ముఖ్యంగా యువత, జీవితాన్ని యాంత్రికంగా కాకుండా చైతన్యపూర్వకంగా చూడాలి. దానికి ఈయన చూపించిన మార్గాలు కొన్ని. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఈ పెద్ద తత్వశాస్త్రవేత్తలంతా కూడా మన పురాణ ఇతిహాసాలు, వైదిక మతం, మన ఆచార వ్యవహారాలు, మన వేదాలు, వేదాంగాలు, వీటన్నిటినీ కూడా పుట్టుకొని మనకి ముఖ్యంగా అన్నిట్లోనూ కూడా సారవంతమైనది ఏంటంటే వేద సాహిత్యం. అటు రసల్ చెప్పినా, మన అబ్దుల్ కలాం గారు చెప్పినా, ఐన్స్టీన్ చెప్పినా, ఎవరు చెప్పినా ఎక్కడా కూడా బయటికి వీళ్ళంతా కూడా సాలిగూళ్ళలో మనుషుల్లాగా వేద సాహిత్యంలో మునిగి తేలాల్సిందే. ఇక నమ్మింది ఏంటయ్యా రసలు? సమస్యల్ని భావోద్వేగాల ఆధారం కాకుండా తర్క ఆధారంగా పరిష్కరించాలా. విద్యార్థులు విమర్శనాత్మక ఆలోచన నేర్చుకోవాలా. అంధవిశ్వాసాలకు లొంగకూడదు.
అదే కదా రమణ మహర్షి చెప్పారు. రమణ మహర్షి చెప్పింది దీనికి ఏమి తేడా లేదు. హ్యుమానిజం అండ్ కంపాషన్, సమానత్వం, మానవత్వం, మళ్ళీ దయ, ఇదంతా కూడా రసల్ రచనలో మనకు కనిపిస్తుంది. మన దురదృష్టం ఏంటంటే దూరపు కొండ నునుపని ఈ పర్ష్యూట్ ఆఫ్ ట్రూత్ అనగానే ఏదో సత్యాన్వేషణ అనగానే రసల్ యొక్క సాహిత్యం చదవండి, లేకపోతే జాన్ లూకే పాలిటిక్స్ గురించి ఏం చెప్పాడు, లేకపోతే మాంటెస్కో మన పొలిటికల్ సినారియోలో ఉన్న ఎగ్జిక్యూటివ్ని, జ్యుడిషియరీని, లెజిస్లేటివ్ ఎలా విడగొట్టాడు. మరి కౌటిల్యుడి అర్థశాస్త్రం ఆ రోజునే కూడా మనకు సమాజం ఉంది కదా, ఆ రోజున కూడా ఇటువంటివే ఉన్నాయి కదా, ఆ రోజున కూడా పరిషత్తులు ఉన్నాయి కదా. ఇక ఈ రమణ మహర్షి చెప్పిన దానికి, ఈ రసల్ చెప్పిన దానికి ఒక్క విషయంలో మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అంచనా మారకుండా చూడాలా. సాధారణ జీవన విధానము, మన సింపుల్ వే ఆఫ్ లివింగ్. ఇవాళ కారు కొన్నాం, మారుతి కారు కొన్నాం, రేపు పొద్దున్న షియోలో కొన్నాం, అది వద్దు, ప్లమత్ అది వద్దు, ఏదో కొత్త రకమైన డియో అని ఏదో కారు వచ్చింది, పరుగులు పెడతాం, దాని వెనకాల పరిగెత్తాం. మనకు ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి చిన్న వాహనం సరిపోతుంది. 15 మంది పట్టే అంత పెద్ద కారు అవసరం లేదు, కానీ ఆ కారు మీద అంటే తన ముందర అపారమైన ద్వారాలు తెరవగా ఈవేళ ఉన్న ఆధునిక సమాజం, ఆధునిక సంస్కృతి, వైజ్ఞానిక ప్రపంచం మనకి చక్కటి ద్వారాలు తెరిచింది. అదే టైంలో విలువలతో కూడినటువంటి అనేక మంచి ద్వారాలను మూసేసింది. ఒకవైపు అపారమైన ద్వారాలు, ఇవన్నీ కూడా భౌతికవాదం, ఇవన్నీ కూడా మెటీరియలిస్టిక్. సమ్వేర్ వి థింక్ అబౌట్ టాంజిబుల్, ఈవెన్ ఎకనామిక్స్లో కూడా they don't think about too much about tangible things. They think about services, human services. You can't see them, you can't measure them, but without human services there is no tangible good existed in the world. అంటే ఈ లక్ష్యహీనత ముఖ్యంగా యువతకి ఈ మృదువుగానటువంటి తీరాలకు తీసుకెళ్లి ఈ దౌర్భాగ్యాలన్నీ కూడా అనేక తాత్వికలు, మానవతావాదులు, నాయకులు తమ దృష్టిలో విశ్లేషించారు. ఇక ద గుడ్ లైఫ్ ఈజ్ వన్ ఇన్స్పైర్డ్ బై లవ్ అండ్ గైడెడ్ బై నాలెడ్జ్. ఏదండి మంచి లైఫ్? ఏదండి గుడ్ లైఫ్ ఈజ్ వన్ ఇన్స్పైర్డ్ బై లవ్, ప్రేమ చేత ఇన్స్పైర్ అవ్వాల. ఇక గైడెడ్ బై నాలెడ్జ్, జ్ఞానం చేత అది ముందుకు నడిపించబడాల. ఇక రసల్ దగ్గర నుంచి రమణ మహర్షి చెప్పిన దాకా ఎవరు చెప్పినా సరే తర్కబద్ధమైన ఆలోచనతో జీవన నిర్ణయాలు తీసుకోవాలా. అసహనం, ద్వేషం, మతపరమైన విభేదాలకి చాలా దూరంగా ఉండాలా. విద్యను ఉద్యోగం కోసము, జీవనోపాధి కోసము కాకుండా నువ్వు చేసి నువ్వు ఆర్జించిన ఉద్యోగం వలన, నువ్వు ఆర్జించిన విద్య వల్ల నీకు ఎంతవరకు ఉపయోగపడింది, తద్వారా సమాజం ఏ రకంగా ప్రేరేపణ జరిగింది, నువ్వు చేసి ఉద్యోగం ఎంతవరకు న్యాయబద్ధంగా చేయగలుగుతున్నావు. అది మహాత్మా గాంధీ చూడండి, యువత సమస్యలకు మూలం అసత్యం మరియు విలువల క్షీణత. చూడండి, ఎక్కడ తీసుకున్నా సరే అదే తానులో మొక్కలండి ఇవి. ఈయన చెప్పింది అసత్యం, మళ్ళీ విలువల్లో ఉన్నటువంటి క్షీణత, దౌర్భాగ్యం, పావర్టీ ఇన్ ద వాల్యూస్. ఇక ఈయనేమి విశ్వసించాడు మహాత్మా గాంధీ? నిజాయితీ, క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, ఇవే కాదు యువకులకి కావాలి అని ఈయన చెప్పారు. ఈయన చెప్పింది బీ ద చేంజ్ దట్ యు విష్ టు సీ ఇన్ ద వరల్డ్. బీ ద చేంజ్ దట్ యు విష్ టు సీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ఈ యువతలో ఉన్న ఆవేశాన్ని కనుక మనం ఇప్పుడు ఉధృతంగా ప్రవహించేటువంటి నదికి ఒక ఆనకట్ట కడితే ఆ రాబోయే కాలానికి ఆ నీరు వ్యవసాయానికి ఉపయోగపడుతుంది, దాని నుంచి విద్యుత్ శక్తి తీయచ్చు. ఆనకట్ట లేకుండా ఇఫ్ యూ డోంట్ ఛానలైజ్ ద వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ అండ్ మోడల్ వే, యూ గెట్ ద యూజెస్ ఆఫ్ దట్. అదంతా సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి అలాగే యువత ఆవేశం ఉంది, ఏదో చెయ్యాలంటే కాంక్ష ఉంది. దీన్ని పూర్వకాలం గాంధీ గారు తనదైన మార్గంలో మార్చుకోగలిగారు. ఎటువంటి మార్గం ఉండాలా? ధర్మపదంలో మలచాల. యువతన ఆవేశాన్ని ధర్మపదంలోకి మలచగలిగితే అది సమాజ పునర్నిర్మాణానికి ప్రధాన బలంగా మారుతుంది. అలాగే అబ్దుల్ కలాం గారు చెప్పారండి, డ్రీమ్ 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 డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్ అండ్ థాట్స్ రిజల్ట్ ఇన్ యాక్షన్. కలలు కనండి, కష్టపడండి, క్రమశిక్షణ పాటించండి, అన్నీ సాధించండి.
అది అలాగే ఐన్స్టీన్ గారు చూడండి, జిజ్ఞాసను కోల్పోకండి అన్నాడు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద లెర్నింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ బట్ ద ట్రైనింగ్ ఆఫ్ ద మైండ్ టు థింక్. వాట్ ఈస్ సైన్స్? మనకి సైన్స్ అంటే నాలెడ్జ్ ఆఫ్ అబ్జర్వేషన్. సైన్స్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ సైన్స్ ఈజ్ దట్. సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ద నాలెడ్జ్ ఆఫ్ అబ్జర్వేషన్. మీరు మీ పక్కవాడి ప్రవర్తనను ఎలా ఉన్నారు, చూడండి, పాకిస్తాన్ వే ఆఫ్ థింకింగ్ అంటారు. మనం గ్రౌండ్లో వాకింగ్కి వెళ్ళినప్పుడు తన భార్యతో ఎవరైనా వాకింగ్కి వెళ్తారు, పొద్దున 7:15 చూసాడు కుర్రాడు, మన ఇంటి పక్క కుర్రాడు, అంకుల్ బాగున్నారా, ఆంటీ బాగున్నారా. అదే అంకుల్ పక్క ఆంటీ తోటి వాకింగ్కి వెళ్తే వాడి జీవితాంతో గుర్తుండిపోతుంది. దిస్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్లో అప్పుడప్పుడు చిన్న జిమకులు, చిన్న ఒకే రకమైన మోసపోసినట్టు కాకుండా అంతరాత్మ సౌతుల్యం. ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ అండ్ జాయ్ఫుల్ యూ విల్ న్యాచురల్లీ బి సక్సెస్ఫుల్. నీ సక్సెస్ దేని మీద ఆధారపడింది? చిన్న ఫలితం వచ్చినా సరే నువ్వు ఎంతో సంతోషించగలుగుతావు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పింది రస్సెల్ చూపిన తర్కం, వివేకానంద బోధించినటువంటి ఆత్మశక్తి, గాంధీ నొక్కి చెప్పిన నిజాయితీ, కలాం కళ్ళ సృజనాత్మక శక్తి, మండేలా విశ్వసించిన విద్యా బలం, ఐన్స్టీన్ ప్రోత్సహించిన జిజ్ఞాస, సద్గురు ఉపదేశించిన ఆత్మ సమతుల్యం, ఇవన్నీ కలిసి యువతకి సంపూర్ణ మార్గదర్శకత్వం చేస్తాయి. ఈ సంపూర్ణ మార్గదర్శకత్వం రమణుని యొక్క ప్రతి బోధనలోనూ కూడా మనం చూడగలం. సనాతన ధర్మం మౌనానికి అత శ్రేష్టంగా పేర్కొంది. కాబట్టి మౌనకే ప్రతిరూపంగా నిలిచినటువంటి రమణ మహర్షి యొక్క మాటల్ని మనం పూర్తిగా విశ్వసించి దాన్ని మనం ప్రకటించినట్టయితే మనకి ఎంతో ఉపయోగం జరుగుతుంది. ఇంకా ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను ఇక్కడ. ఒక రమణ మహర్షే కాదండి, ఏ యొక్క తత్వవేత్త అయినా కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆయన యొక్క అభిప్రాయాలు కొన్ని ఉంటాయి. అభిప్రాయాల్ని బయటికి వెల్లడిస్తారు. కానీ మనం ఏమి నేర్చుకోవాలి సమాజం నుంచి? రమణ యొక్క బోధనలు కావచ్చు, మన పక్కన ఉన్న ఐన్స్టీన్ లాంటి మేధావులు చెప్పిన దాన్ని బట్టి ఏది మంచి ఏది చెడ్డానికి నిర్ణయించుకోవటానికి మనకి ఒకే ఒక విషయం. యాజ్ఞవల్కోపనిషత్తులో వారు చెప్తారండి, అదే కఠోపనిషత్తులో ఇటుకలు అంటే హోమం ఎలా కట్టాలా, హోమం చుట్టూ ఇటుకలు ఎలా పెట్టాలా. ఆ యమధర్మరాజు అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాడు, ఒక ప్రశ్న సమాధానం చెప్పడు. నేను చనిపోయినాక ఏమవుతాను అనేదానికి ఆయన దాటవేస్తాడు సమాధానం. అంటే కొన్ని సమాధానాలు దొరకని ప్రశ్నలు ఉంటాయి. ఆ సమాధానం దొరకని ప్రశ్నని ఎవరినో వేసి వాడు చెప్పి సమాధానం విని దాన్ని నువ్వు పాటిస్తే సర్వనాశనం. నువ్వు ప్రశ్న వేసుకో, నీకు నువ్వే సమాధానం చెప్పుకో. నువ్వు చేసిన పని నీకు నచ్చితే సిగరెట్ కాల్చావు, ఆ సిగరెట్ కాల్చడం నిజం మంచిది అని నీకు అనిపిస్తే కాల్చేయి, అది వేరే సంగతి. ఒక ఆయన చెప్తారు, ఈ డయాబెటీస్ వచ్చి బీపీలు వచ్చి ఉప్పు తినకు, కారం తినకు, ఆవకాయ తినకు, నూనె వేసుకోకు, నవ్వకు, పడుకోకు, 3ంటికి వాకింగ్ చేయి, స్విమ్మింగ్ చేయి, ఇలాగా 80 సంవత్సరాల బతికి కన్నా అన్నీ తినేసి హ్యాపీగా 40 ఏళ్ళు చచ్చిపోవడం సుఖం కదా. అంటే మనిషి సౌఖ్యాల గురించి కూడా ఆలోచించాలి. ఎందుకు సంపాదిస్తున్నాం, ఎందుకు జీవితం 24 గంటలు ముక్కు మూసుకుని ముంబుక్షలా తపస్సు చేయడానికి పుట్టలేదు. మనం జీవితాన్ని అనుభవించాలా. మన అనుభవం మిగతా వాళ్ళకి దీపదారి కావాలా. మా తాత, మా నాన్న, మా ముత్తాత జీవించిన విధానం, ఆ దాంపత్యులకు ఉన్న అనుబంధం, వాళ్ళ పిల్లల్ని చూసినటువంటి వ్యవహారం, అవన్నీ కూడా మనం ప్రేరేపించాలా. మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలా. మన నాన్న అమ్మ రోజు అందుకే నేను చెప్తుంటాను, కొట్టుకోదలుచుకుంటే తలుపులేసి కొట్టుకోకండి, పిల్లలు ఎదురు కూడా కొట్టుకోకండి అని. యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ చిల్డ్రన్ ఇన్ ఏ గుడ్ వే. యూ షుడ్ నో what mistakes you did, because of this mistakes what life you led. నువ్వు చేసిన తప్పులేమిటి, ఆ తప్పుల వల్ల నీ జీవితం, నువ్వు చేసిన ఒప్పులేమిటి, దానివల్ల జీవితం గొప్పదైందా కదా, అది దాని పక్కన పెట్టండి. దానికన్నా ముఖ్యం నువ్వేంటో. అదే రమణులు చెప్పారు. ఆ రమణులు చెప్పి ఒక కుర్రాడు ఆయన దగ్గరికి వెళ్తాడు, విద్యార్థి వెళ్ళి ఓ ప్రశ్న వేస్తాడు. ఆ విద్యార్థి వేసినటువంటి ఆ ప్రశ్నకి రమణ మహర్షి మౌనంగా సమాధానం చెప్తారు. అది ఎంత బాగా చెప్తారు సమాధానం అంటే చిన్న కథల రూపంలో. ఆ కథల రూపంలో సమాధానం చెప్పి ఆయన వాడిని, నువ్వు ఇలా చేయనాయన, ఈ ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ కాదు. ఈ యువతలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి, అంటే మరి ఆ రోజుల్లో రమణ మహర్షి కూడా ఆలోచిస్తున్నారు కదా, అధిక పోటీ, నిరుద్యోగ భయం, ఒత్తిడి, ఆత్మవిశ్వాస లోపం, వీటన్నిటికన్నా దరిద్రం సోషల్ మీడియా వ్యసనం. దీనివల్ల ఇవన్నీ ఎప్పుడో ఊహించారు మహానుభావులు వారు. అందుకే చలన్ లాంటి ఒక వ్యక్తి చివరిగా
ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండిపోయారు ఆయన. అంటే చలం గారి యొక్క చింతన కూడా మార్చగలిగినటువంటి బోధన, అటువంటి కరడు కట్టినటువంటి ఒక వ్యక్తిని, కరడు కట్టి సమాజం మీద ఒక రకమైనటువంటి, ఆడవారి మీద, సమాజం మీద ఒక రకమైనటువంటి ఏకీతాభావాన్ని ప్రకటించినటువంటి వ్యక్తిని, ఆయన రాసిన మైదానం కావచ్చు, ఇంకా రకరకాలు ఉన్నాయి. అన్నిటినీ కూడా ఆయన వదిలిపెట్టి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారే. ఎందుకు వెళ్ళారు అంటే రమణ మహర్షి యొక్క బోధ, రమణ మహర్షి యొక్క జీవన విధానం అటు కరడు కట్టినటువంటి ఒక రకమైన ఏకతతో నిండినటువంటి కావ్యాలు రాసినటువంటి వ్యక్తినే మార్చగలిగింది. ఇక మనలాంటి వాళ్ళు మనమేం కరడు కట్టిన తీవ్రవాదులం కాదు, కరడు కట్టిన మరో కాషాయవాదులం కాదు, మరొక పూర్తి గాంధేయవాదులం కాదు, ఏ రకమైన కాదు. ఇక ముఖ్యంగా నేను ఒక 4 విషయాలు మాత్రం చెప్పాలండి. పరీక్షల ఒత్తిళ్లలో ఆత్మవిచారణ ద్వారా ధైర్యం పొందుతారు. ఇది చదివితే రమణ మహర్షి బోధల వల్ల ప్రస్తుతం ఉన్న విద్యార్థులకి కలిగే లాభాలు ఏమిటయ్యా అంటే, పరీక్షలు ముఖ్యంగా ఉన్నవి పరీక్షల ఒత్తిడి. ఒక పిల్లకి మేము నారాయణ కూడా హైదరాబాద్లో ఆ అమ్మాయి ఎంసెట్ రాస్తుంది, మెడికల్ ఎంట్రన్స్, హైకోర్టు జడ్జి గారికి మనవరాలు. ఆ అమ్మాయికి ఎప్పుడు కూడా మంచి మార్కులు వచ్చేవి, 180కి 167, 170, 174 వచ్చేవి. ఇలాగా ర్యాంకు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ ఆ టైంలో ఉంటుంది. జనరల్గా 200 లోపు ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. మా డీన్ ఆ అమ్మాయిని పిలిచి, ఒకరోజు ఆ అమ్మాయికి 150 మార్కులు వచ్చినాయి. వస్తే ఆ అమ్మాయిని పిలిచి మా డీన్ చెడామడా వాయించేశాడు. ఏంటి ఇలా చేసావు, 150 మార్కులు రావడం అంటే, ఆ జడ్జి గారు ఒకే ప్రశ్న వేశారండి. అయ్యా, 150 మార్కులు వస్తే మా అమ్మాయికి సీట్ రాదు, ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది. 170 మార్కులు దేనికి కావాలి మా అమ్మాయికి? 150 చాలవా? దేనికి కావాలి 170 మార్కులు? మీ గురించి మీరు బ్యానర్స్ కట్టుకుని మా అమ్మాయి పేరేసుకుని అడ్మిషన్ సంపాదించడానికి మా పిల్లల మీద ఒత్తిడి పెంచకండి. అంటే తల్లిదండ్రులు ఈ రకమైన అవగాహన. ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి, 10 లోపల ర్యాంక్ వచ్చేయాలి. ఎందుకు బాధ? సీట్ వచ్చి మార్కు 150 చాలు. 150 వచ్చినాక అదే ఒత్తిడి. 150 మార్కులు తెచ్చుకోవడమే పెద్ద ఒత్తిడి. ఇక 170కి దేనికి వెళ్ళాలా? 170 వచ్చి ఏం చేసుకుంటావు? 20 మార్కులతో 4 తీసుకుంటావా? ఇక దీనికి పరీక్ష ఒత్తిడిలో ముఖ్యంగా ఆత్మవిచారణ ద్వారా ధైర్యాన్ని పొందగలం మనం. అంటే 170 మార్కులు కావాలా నాకు, 150 చాలవా అనేటువంటి ఆత్మవిచారణ ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లిదండ్రి ఉండాలా. ఇక ఉద్యోగులు, ఇక్కడ ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికి ఏంటంటే, ఈవేళ ఒక నోట్ డ్యూ సర్టిఫికేట్కి నేను లైబ్రరీకి వెళ్ళాను. ఒక ఆయన కునుకుపాట్లు పడుతున్నారు, సంతకం పెట్టాల్సిన ఒక ఆయన అటు ఇటు తిరుగుతున్నారు, ఒక ఆయన క్యారేజ్ వచ్చిందో లేదో చూసుకుంటున్నారు. నేను అయ్యా నోట్ డ్యూ సర్టిఫికేట్ కావాలి మా చిన్నాన్నగారికి, ఎవరికి వెళ్ళాలి అంటే, వాళ్ళు ఎవరు కూడా దానికి స్పందించలేదండి. అప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు నరసింహరావు గారు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలాగా నోట్ డ్యూ సర్టిఫికేట్ కావాలి కదా మనకి, వెంటనే ఫోన్ చేసి నోట్ డ్యూ సర్టిఫికేట్ పంపించండి, 2 నిమిషాల్లో పంపించారు. అంటే చూసారా, ఈ ఉద్యోగస్తుల అలసత్వం, లెథర్జీ. ఎందుకు ఆ లెథర్జీ ఉంది అంటే కారణం మన ప్రభుత్వాలే కావచ్చు, సమాజం కూడా కావచ్చు. వాడు వెంటనే నువ్వు వెళ్ళిన వెంటనే సర్టిఫికేట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పు వాడికి, అయ్యా మంచి చేశారండి అని వాడికి వాడికి ఒక రకమైనటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రశంస చెయ్యవు. వాడు లేట్గా ఇచ్చినా అలాగే పరిస్థితి. వాడు ఇంకా అక్కడ కుళ్ళిపోయాడు ఆ సమాజంలో. మనకు చెప్తారండి, క్రూయల్ కైండ్నెస్ ఆఫ్ డాక్టర్ సేవ్డ్ ద పేషెంట్. క్రూయల్గా ఉంటాడు వాడు. అంటే కడుపుని కస్సలు కోసేయాలంటే వాడు చాలా క్రుయాలిటీ ఉండాలి. వాడి ఏ రకమైన క్రుయాలిటీ? కైండ్నెస్తో కొన్ని క్రుయాలిటీ. అలాగే మనకి క్రుయాలిటీ ఉండాలా, సమాజానికి మంచి చేయాలి. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కొట్టాడు, ఎందుకు కొట్టాడు? సమాజాన్ని బాగు చేయడానికి కొట్టాడు. ఆ కొట్టడంలోనూ తప్పు, కొట్టడం తప్ప ఉప్ప పక్కన పెడితే, అలాగే ఉద్యోగస్తులు కూడా లోపం లేకుండా న్యాయం పాటిస్తూ పనిచేయడానికి రమణలు బోధలు వెనకాల నుంచి చిన్న వెన్నుతో, అయ్యో ఇది చేసే తప్పేమో అని ఒక చిన్న రకమైనటువంటి పాపభీతిని కలిగిస్తాయి. ఇక యువకులకు వచ్చేటప్పటికి స్నేహంతో, నిజాయితీతో, పరస్పరం గౌరవిస్తూ బతుకుతారు. ఈయన దగ్గరికి సమాజ సేవ మీద విశ్వాసం పొరగాల. మీకు ముఖ్యంగానండి, ఒకళ్ళకి ఉపకారం చేస్తే ఆ ఉపకారం చేసిన వ్యక్తిలో మొక్కల్లో వచ్చిన కాంతి వల్ల వచ్చిన ఆనందం మీకు 1000 కేజీ లడ్డూ తిన్న రాదండి. ఉపకారం చెయ్యి, ఆ ఉపకారం వల్ల వాళ్ళలో వచ్చిన ఆనందాన్ని మిమ్మల్ని జీవితాంతం స్మరించుకుని ఇలాంటి ఆనందం అది. ఒక విద్యార్థి నిరుత్సాహంగా వచ్చి పరీక్షలో తప్పి మహర్షిని కలిశారు. నా జీవితానికి విలువ లేదనిపిస్తోంది మహర్షి అని అడిగితే, ఈ మహర్షి చెప్పిన సమాధానం, నీ విలువలను మార్కులు నిర్ణయించవు నాయన, నీవు ఆత్మస్వరూపివి.
నీ అంతరంగిక శాంతికి నీకు నిజమైన ధనం, అంతేగా నీకు పుస్తకాల్లో వచ్చే మార్కులు కాదు నాయనా అనేటువంటి సందేశాన్ని చెప్పి యువతరము తమ విలువలను బయట ప్రమాణంతో కాకుండా అంతరంగ శక్తితో తెలుసుకోవాలా. ఎవరో ఇచ్చేటువంటి దానికి ఆత్మానమేన విజానీయాత్ అహం బ్రహ్మాస్మి తత్వతః యో విచారతే నిత్యం సజీవన్ ముక్త ఉచ్యతే. ఇది అందరికీ తెలిసే విషయం. రమణ మహర్షి జీవితం అంతా సరళతకు ప్రతీక. సత్యంగా ఉండు, అహింసను ఆచరించు, లోకాన ప్రేమతో చూడు. ఇవన్నీ మనకి అయ్యా ఎస్స మనస్సు శాంతం స వాక్యం హితం ఎస్స దృష్టి సమదృష్టి స మహర్షి సమోనర. ధన్యవాదాలు స్వామి. అందరికీ నా ఉపన్యాసాలు విన్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. నేనేం ఆపలే కదా మిమ్మల్ని. మీరు ఆపలేదు కానీ ఆగిపోయాను. మా బాలమోహన్ దాస్ మాస్టర్ చెప్తారు, ఎవరో ఆపమనే దాకా స్పీచ్ కంటిన్యూ అవ్వకూడదు, ఇంకా చెప్తే బాగుంది అనే దాకా ఆపేయాలండి. సరే సరే, చాలా అంటే ఒకవైపు శాస్త్రము, ఒకవైపు తత్వము రెండు మిళితం చేసుకొని ఇవాళ చాలా మీ స్పీచ్ వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఎంత యువతకి ఎట్లా స్ఫూర్తిస్తుంది అనే అంశాలని, పెద్దవాళ్ళకి అందరికీ తెలిసిన అంశాలైనా సరే అది యూత్కి ఎలా తీసుకెళ్ళాలి, ఆయన సూక్తులన్నీ కూడా ఎలా ప్రభావితం చేశాయని చెప్పారు. ఒక మంచి సాయంత్రం, ఒక మంచి స్పీచ్ విన్న తృప్తి మాకందరికీ కలిగించారు. సో దీని మీద అందరి స్పందనలు తెలుసుకుందాం. ముందుగా మీరు గురువు గారు అని ఎప్పుడు చెప్తున్న డాక్టర్ బాలమోహన్ దాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మా గాంధీ సెంటర్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ మూర్తి గారు. ఆయన ఫిలాసఫీలో ప్లస్ ఫిజిక్స్లో రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అమ్మా, కానీ రెండిట్లో నిష్ణాతుడుగా ఆయన ఈరోజు చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. గాంధీ గారి గురించి రిఫర్ చేస్తారా లేదా అని చూస్తున్నా నేను. చేశారు ఆయన. ఎందుకంటే గాంధీ గారు 1869లో పుడితే ఈయనేమో 79లో పుట్టారు. ఒక 10 సంవత్సరాలే తేడా. ఆయనో గాంధీ, ఈయనో గాంధీ, ఇద్దరు మహాత్ములే. ఆయన మహర్షి అని పేరు సంపాదించుకున్నాడు, ఈయన మహాత్మాని సంపాదించుకున్నాడు. మనం వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. యువత ఏమి నేర్చుకోవచ్చు అంటే, యువతే కాదు తల్లిదండ్రులు కూడా, ఆయన చెప్పినట్టుగా తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సిన చాలా విషయాలు మూర్తి గారు ఈ రోజున చెప్పారు. స్వీయ విచారణ, ఆత్మ విచారణ, అదే మెయిన్ ఫోకస్ రమణ మహర్షి గారిది. దానికి ఎప్పుడే మన రాధాశ్రీ గారు పద్యం పెట్టారు. నాకు అనుకోకుండా నాకు కొంచెం టెక్నికల్ ట్రబుల్ వచ్చింది, కానీ మొబైల్కి ట్రాన్స్ఫర్ అయిపోయాను. నేను విన్నాను, ఏం మిస్ కాలేదు. కాకపోతే కొంచెం సేపు నేను మీకు ఎవరికి కనిపించలేదు. నేను చిన్నవాడిని కదా, నా పేరు బాలమోహన్ దాస్ కాబట్టి చిన్నవాడినే నేను. ఇంకా నేను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మూర్తి గారు చాలా చక్కగా చెప్పారు. నేను అరుణాచలం 2 సార్లు చూశాను. ఆశ్రమానికి కూడా 2 సార్లు వెళ్ళటం జరిగింది. ఎందుకంటే ఆయన అరుణాచల పర్వతమే నా శివుడు అన్నట్లుగా ఆయన తన జీవితం గడిపిన వ్యక్తి. కావ్య గణపతి అదొకటి చెప్తారా లేదా అని చూస్తున్నా. మూర్తి గారు దానికి చెప్పలేదు, ఎందుకంటే ఆయన ఫోకస్ అంతా యువత మీద ఉంది కాబట్టి చెప్పలేదు. కావ్య గణపతి ఆయన మంచి మిత్రుడు, వాళ్ళిద్దరు చాలా మంచి మిత్రులు. మిత్రులంటే ఆయన ఒప్పుకోడు, నాకు గురువు గారే అనేవాడు ఆయన. ఆ కావ్య గణపతి గారు చాలా ప్రాపగేట్ చేశారు. ఆయన దాని గురించి మాకు కూడా దేశంలో భారతీయ సంస్కృతి అనేది కూడా మాకు ఉన్నది. దాని గురించి మాట్లాడుతూ కూడా ఈ కావ్య గణపతి గారు, అరుణాచల స్వామి, ఈ రమణ మహర్షి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేను ఎక్కువ టైం తీసుకోకూడదు. మూర్తి గారికి నాకంటే చిన్నవాడు, మేము కలిసి పనిచేస్తున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ టుగెదర్ ఎవ్రీడే డిస్కసింగ్ సంథింగ్ ఆర్ అదర్. చాలా మంచి, ఇది బహుశా రికార్డ్ చేసింది చాలా చోట్లకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మూర్తి గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నందివెల్లి ముక్తేశ్వరరావు గారు వినపడుతుందండి? సార్ వినపడుతుంది, మాట్లాడండి సార్. నమస్కారం. చాలా
చక్కని ప్రసంగం. ఎంచుకున్న అంశం కూడా రమణ మహర్షి, తర్వాత రమణ మహర్షి యొక్క చింతనాధార మన యువత మీద ఎలా ఉన్నది అన్నదాన్ని ఒకదానితో ఒకటి సరిపోల్స్తూ చెప్పడానికి మీరు చేసిన ప్రయత్నం చాలా బాగున్నది. ఒకటి రెండు ఏమిటంటే, ఫస్ట్ మనకి రమణ మహర్షి తత్వము అనేది రమణ తత్వము అంటారు దాన్ని. వాళ్ళు చెప్పిన ఫిలాసఫీ అర్థం అవడానికి వాళ్ళ అర్థం కావాలి. వాళ్ళ అర్థమైతే వాళ్ళు ఏం చెప్పడానికి ప్రయత్నం చేశారనేది అర్థం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు తక్కిన వాళ్ళు, మీరు ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా బెర్ట్రాండ్ రసెల్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. రసెల్ వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు షేర్ విత్ ద వరల్డ్ in his expression, he tried to do that and he did it well. కానీ రమణ మహర్షి అలా చేయలేదు. మన దేశంలో ఉన్న సెయింట్స్, సేజెస్, రిషీస్ అందరూ కూడా బై దేర్ ప్రాక్టీస్, బై దేర్ లివింగ్, బై దేర్ ఎగ్జాంపుల్, దే షోడ్ అస్ ది పాత్. అంటే ఇది ఒక క్రమం. ఈ క్రమం మనకు అర్థం కావాలి అంటే ఆయన యొక్క మూర్తిమత్వం లో సంబంధించినటువంటి కథని, గాథని మరింత వివరిస్తే బాగుండేది అనిపించింది. ఇది వ్యక్తిగతంగా నా అభిప్రాయం మాత్రమే. బహుశా అందరికీ అలా అనిపించకపోవచ్చు, ఎందుకంటే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ మచ్ ఎవాల్వ్డ్, మెచ్యూర్డ్ సోల్స్ అండ్ దే మస్ట్ బి నోయింగ్ బెటర్ దాన్ మీ. బట్ ఫర్ మీ, ఐ బిలీవ్ దట్ బికాస్ రమణ మహర్షి is a sage, saint and who lived and walked and tried to live as an example for what all is practiced and told to us by our parampara. సో దానిని చూసుకున్నప్పుడు కొంచెం అది చెప్పి ఉంటే బాగుండేది అనిపించింది. అలాగే బాలమోహన్ దాస్ గారు చెప్పినట్టు కావ్యకంఠ గణపతి ముని గురించి కూడా చెప్తే, ఎందుకంటే కావ్యకంఠ గణపతి ముని ఈజ్ వన్ హూ ట్రై టు ఇంటర్ప్రెట్ హిస్ టీచింగ్స్, ఇంటర్ప్రెట్ హిస్ లివింగ్, interpret his way of thinking. తక్కిన వాళ్ళు, వెస్ట్రన్ జర్నలిస్ట్ అండ్ అదర్స్, దే ట్రై టు డూ ఇట్ టు demystify or understand his way of looking at things. అది వేరే పద్ధతిలో చేశారు వాళ్ళు. కానీ కావ్యకంఠ గణపతి ముని మాత్రం ఆయన ఉన్నది ఉన్నట్లు ఆయన్ని గమనించి తెలుసుకుని ఆయన తాత్విక చింతనతో ప్రపంచానికి పరిచయం చేశారు. ఇవన్నీ చెప్పుకున్నట్టయితే ప్రాబబ్లీ వీ మస్ట్ హ్యావ్ ఎ బెటర్ పిక్చర్ అని అనిపించింది. బట్ వాట్ ఆల్ వీ హ్యావ్ లెర్న్డ్ ఈస్, ఇది ప్రతివాడు గోయింగ్ ఇన్వర్డ్, గోయింగ్ ఇన్ సైట్ అండ్ సర్చింగ్ ఫర్ ఎ ట్రూత్ అండ్ సర్చింగ్ ఫర్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఈస్ ది alone is the key for the distorted kind of world we have before the youth. ఇది అది ఆ టాపిక్ ని మళ్ళా చక్కగా కనెక్ట్ చేసుకుని తీసుకురాగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దోనేపూడి నరేష్ బాబు గారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే వారి ఉపన్యాసంలో డాక్టర్ కేవీఎస్ గారు ఒక మాట చెప్పారు. ఎదుటి వాళ్ళు అంటే వినేవాళ్ళు కూడా సిగ్గుపడేట్టుగా పొగట్టడం అనేది ఉపన్యాసాల్లో సాధారణంగా మారిపోయిందని చెప్పారు. అందువల్ల కేవలం విషయానికి పరిమితమై నేను మాట్లాడతాను. డాక్టర్ కేవీఎస్ గారు చక్కగా ఉపన్యసించారు. విలువలకి సంబంధించిన సంక్షోభంలో ప్రపంచం ప్రస్తుతం ఉంది. ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా కరోనా తర్వాత దీని మీద చర్చ చాలా విపరీతంగా వస్తుంది. విలువల గురించి మాట్లాడుతున్నప్పుడు విద్యార్థులని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళల్లో ఉన్న తెంపరితనం, ప్రాణాలని కోల్పోవడానికి కూడా వెనకాడకుండా వాళ్ళు చేసే దుష్ట చర్యలు, ఇవన్నీ కూడా ఉపాధ్యాయులుగా మనందరం అనుభవిస్తున్నటువంటి విషయాలు. వీటికి పరిష్కారం ఏంటి అనేది అసలు ఎన్ని వేదికల మీద ఎంతమంది మాట్లాడుతున్నారో మనకి అంతు పొంతు లేదు. అట్లాంటి సందర్భంలో రమణ మహర్షి గారి బోధలు ఒక పరిష్కారం దీనికి అని చెప్పి కేవీఎస్ గారు ప్రతిపాదించారు. అది పరమ సత్యం. కాకపోతే సనాతన ధర్మం అనే పేరుతోటి రమణ మహర్షి గారు ప్రత్యేకంగా ఏం ఫిలాసఫీ బోధించారు అని ఎవరన్నా అడిగితే, మన అనుస్యూతంగా వస్తున్నటువంటి సిద్ధాంతంలో ఒక విషయాన్ని బాగా ఫోకస్ చేసి నేనెవరు అన్న విషయాన్ని తెలుసుకుంటే ఈ సమస్యలన్నిటికీ మూలం అదే అనేది ఆయన బోధనల్లో
ఉన్నటువంటి ప్రధానమైన వాటిల్లో అదొకటి. కాబట్టి అంతర్ముఖులుగా మారితే, వాళ్ళు ఏమిటో వాళ్ళ గురించి ఆలోచిస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అన్న కీలక సూత్రంతో సాగిన ఈ ఉపన్యాసం చాలా బాగుంది. నా సూచన ఏంటంటే, ఇంత మంచి ప్రతిపాదన, దీన్ని కాస్త అమలుపరచడానికి ఒక మంచి వేదిక ఏంటంటే పాఠ్యాంశాలే, ఎడ్యుచేరి కూడా. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలకి చేరేది పాఠాలు కాబట్టి, దీన్ని ఒక సులభమైన పద్ధతిలో దాన్ని విపులీకరించి ఒక పాఠంగా పిల్లలకు పెడితే అది కొంతవరకు ఉపయోగపడుతుందేమో నా ఉద్దేశం. ధన్యవాదాలండి. నమస్తే సార్. ధన్యవాదాలు సార్ నరేష్ గారు. లక్ష్మీ నాగేశ్వర్ గారు. నమస్కారం సత్యనారాయణ గారు, చక్కగా చెప్పారు. నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఆ రమణ మహర్షి రాసిన గ్రంథాలు ఏమైనా ఉన్నాయా, ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే ఏ పుస్తకాలు చదవాలి, అవి కూడా చెప్తే బాగుండేది నాలాంటి వాళ్ళకి, ఏం తెలియదు కనుక. మరొకటి ఏంటంటే, రమణ మహర్షి గురించి సోమర్సెట్ మామ్ ఆయన రేజర్స్ ఎడ్జ్ లో రిఫర్ చేశారండి. రేజర్స్ ఎడ్జ్ లో ఒక యువకుడు సత్యాన్వేషణ చేసుకుంటూ ప్రపంచ యాత్ర చేస్తాడు జీవితానికి. వాట్ ఈస్ ట్రూత్, హౌ టు ఫైండ్ హ్యాపీనెస్ ఫర్ అన్ ఇండివిజువల్ అని. అందులో కఠోపనిషత్తులో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని ఆయన కోట్ చేశాడు. భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు, రమణాశ్రమానికి వచ్చి సౌత్ లోకి వచ్చి ఆయన దర్శించినట్టుగా కూడా రాశాడు. అంటే ఇట్లాంటి అన్ని దేశాలకు తిరిగి అతను సత్యాన్వేషణ చేస్తాడు అందులో ప్రదర్శించలో. అది ఒకటి. రెండు, మన ఆఫీసర్ గారు చెప్పినట్టుగా పేర్లు మర్చిపోతుంటాను, ఆయన జీవితంలో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని చెప్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నాకు తెలిసింది ఏంటంటే, ఒక్క విషయము, ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కలిశాడట, సెట్టియార్ కలిసి, ఏదో ఇద్దరు బాగా బిజినెస్ ఉంది, బాగా నేను ఎంత సంపాదించాను, నాకేం లోట్లేదు, ఐదు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు ఇంత ఉన్నారు, వీడేమో ఇట్లా చేస్తానంటాడు, వాళ్ళు అట్లా చేస్తానంటాడు, వీడి మాట వినడు, వాడు లాస్ట్ వస్తాడు, నేను ఎట్లా వీళ్ళందరినీ ఎట్లా సంజాయించాలా, ఎట్లా సమర్థించుకోవాలా అని ఆయన అడిగితే, అంటే అట్లాంటి సమస్యలతో ఆయన్ని అప్రోచ్ చేసేవాళ్ళు వారు. అయితే చుమ్మా ఇరుప్ప అన్నట్ట. అంటే వాళ్ళంతా ఎవరు పెద్దవాళ్ళు అయ్యారు, నువ్వేం చెప్పినా వాళ్ళు వినరు, మౌనంగా ఉంటే వాళ్ళంతా వాళ్ళకే తెలుస్తుంది, దే అండర్స్టాండ్ బై దట్. ఆ విధంగా మౌనం అనేది చాలా సమస్యల్ని పరిష్కరిస్తుంది అని మొదటి నుంచి మౌనం అనేది చెప్తూ వచ్చారు. ఆయన రాసిన గ్రంథాలు కానీ, ఆయన జీవిత చరిత్ర చెప్పేది కానీ, వాటి ఆ రిఫరెన్స్ ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది అనుకుంటున్నాను. చాలా హై లెవెల్గా ఉందండి. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న యువతని ఫేస్ చేస్తున్నది ఏమిటంటే అన్సర్టనిటీ ఆఫ్ ఫ్యూచర్. చదువుకుంటున్నాం, లేకపోతే చదువుకోవడం లేదు, ఫెయిల్ అవుతున్నాము, అర్థం కావడం లేదు, కాంపిటీషన్లో పోతున్నాం, బయటకు వస్తున్నాం, గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు, రకరకాల విశిష్టతను సాధిస్తున్నారు, కానీ తర్వాత ఏమిటి, నెక్స్ట్ ఏమిటి అనేటువంటి అన్సర్టనిటీ. మెటీరియలిస్టిక్ గా చెప్పాలంటే మన యువతను అబ్జార్బ్ చేసేటువంటి ప్రాపర్ ప్లానింగ్ మనం చూపించకపోవడం వల్ల మన గవర్నెన్స్ లో ఈ లోపం వల్ల వాళ్ళు బాధపడుతున్నారు అనిపిస్తుంది. తర్వాత ఆధ్యాత్మికత ఎలాగా ఉన్నది. నమస్కారం అండి, ఇంతేనే చెప్పగలను. థ్యాంక్ యూ అండి లక్ష్మీ నాగేశ్వర్ గారు. వేదుల కామేశ్వర శర్మ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. రాధాశ్రీ గారు చాలాసేపు నుంచి హ్యాండ్ రైజ్ చేశారు. సార్ రాధాశ్రీ గారు. సార్ కామేశ్వరరావు గారు రాధాశ్రీ గారు అయిన తర్వాత మాట్లాడతారు. వారి తర్వాతనే మాట్లాడదాం. మీరు మాట్లాడండి సార్. ఇచ్చారు కదా, వారు అనౌన్స్ చేశారు. మీరు మాట్లాడండి సార్. రాధాశ్రీ గారు. చాలా సంతోషం అండి, ఇవాళ మంచి కార్యక్రమం తీసుకున్నారు. రమణ మహర్షి ఆశ్రమానికి నేను కూడా వెళ్ళాను, అరుణాచలం దర్శించి వచ్చాను. అక్కడ నిజంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇవాళ కొచ్చెర్లకోట వారు చెప్పిన
విషయాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అంటే ప్రతి దాంట్లో పాజిటివ్ సైడే చూడాలి అనేది నా జీవన సిద్ధాంతం. కాబట్టి దీన్ని పొగట్ట కాదు, పాజిటివ్ సైడ్ చూడటం. అమలిన గతిలో ముదముగా రమణ మహర్షిని గురించి రసరమ్యముగా సుమనోహరముగా నుడివిన విమలుడు కొచ్చెర్ల కోట విభుదిని దళతున్ జీవనమున శ్రీరమణుని భావనలో నిలుపుకున్న పరమోన్నతుడవు కేవీఎస్ గారికి నే కావించగ నతశతమును కరదు నిదలతున్ నేనెవ్వరినను శోధన రాణింపగజేసే సతము రమణ మహర్షిన్. ఆయన విశేషమే అది. ప్రతిసారి ఆయన నేనేమిటి నా పొజిషన్ అని అనుకునేవాడు. మనల్ని కూడా అనుకోమన్నాడు. నేనెవ్వరినను శోధన రాణింపగజేసే సతము రమణ మహర్షిన్ జ్ఞానము మౌనం మనచును మానిత కొచ్చెర్ల కోట మనకు వచించన్. మనుజుల రూపమునందున ధనుజులు తిరుగాడుచుండు దైన్యమునెల్లన్. మనుజుల రూపమునందున ధనుజులు తిరుగాడుచుండు దైన్యమునెల్లన్. ననతేనియగా చెప్పిన ఘనుడగు కొచ్చెర్ల కోట ఖ్యాతిని బొందున్. ప్రవిమలమగు భాషణతో అవని యువకులనుత్సాహపరతనుల్లేఖింతున్. పవియగు కేవీయస్సును చవి చూపించంగ మనకు సద్భాషణమున్. మంచిగా మాట్లాడారు, ఎక్కడ తడుముకోకుండా తుట్రుపడకుండా ఆయన ఏం చెప్పదలుచుకున్నారో ఆ విషయాన్ని చెప్పినందుకు వారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతి దాంట్లో పాజిటివ్ సైడ్ చూడండి అనేది నా జీవన సిద్ధాంతం. ఊరికే విమర్శించడమో ఏలెత్తి చూపించడమో వీటి వల్ల అయ్యేదేమీ లేదు. మంచిగా అయ్యా ఎంత బాగా చేస్తున్నావయ్యా అంటే వాడు ఇంకా 4 మంచి పనులు చేస్తాడు. కాబట్టి ఎప్పుడు పాజిటివ్ సైడ్ చూడాలని నేను కోరుకుంటా. చాలా సంతోషం. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు మీకు. వేదుల కామేశ్వరరావు గారు అన్మ్యూట్ చేసుకోండి. వినపడడం లేదండి. అవట్లేదండి, అన్మ్యూట్ అవ్వట్లేదు. ఈలోగా గంగాధర్రావు గారు, దాడి గంగాధర్రావు గారు. గంగాధర్రావు గారు హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను చెప్పేంత వాడిని కదండి, మెసేజ్ అయితే పెట్టాను. అంటే రమణ మహర్షి వారి యొక్క బోధల్ని ప్రజెంట్ యువతరానికి అన్వయించడం ఎలాగా, తర్వాత ఈ నిత్య కార్యాచరణలో అది మా పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ప్రోగ్రాం బాగుందండి. అట్లాగే గాంధీ సెంటర్కి నేను వైజాగ్లో ఉండగా వెళ్ళేవాడిని. శాస్త్రి సార్ నడిపేవారు. అదే అనుకుంటున్నానండి నేను. అప్పుడు కొన్ని బుక్లెట్స్ అవి కూడా వేయడం జరిగింది. ఈశ్వర్ అనేటువంటి మిత్రుడితో కలిసి రెగ్యులర్గా వెళ్ళేవాడిని అండి. కేవీఎస్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. రామ్ గారు. మీటింగ్ లో ఉన్నాను మేడం. ప్రొఫెసర్ రామారావు గారు. హలో సార్. ప్రొఫెసర్ రామ్ మాట్లాడండి. రామ్ గారు. నేను ప్రొఫెసర్ కాదండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసి మానేశాను. ఇంకొక పక్కన ప్రొఫెసర్ బి రామారావు గారని, ఆయన కూడా అన్మ్యూట్ అయ్యారు. ఓకే ఓకే ఓకే. ఐ థింక్ కేవీఎస్ గారు అదే మరి ఒక నది గలగలాన్ని పరిచయం చేస్తున్నట్టుగా ఆ పక్క ఈ పక్క గట్లు కట్టుకుంటూ అరుణాచలం వరకు తీసుకెళ్లారు. తిరిగి తీసుకొచ్చి ఎవరెవరిని వాళ్ళ వాళ్ళ ఊర్లలో వదిలేశారు. అండ్ ఐ థింక్ ఫర్ మీ, నేను ఈ ప్రోగ్రామ్ ముందు చెప్పినట్టు ఇంత నదీ ప్రవాహం లాగా ఇంత సింపుల్ గా చెప్పగలిగిన శక్తి ఉన్నవారు
కేవీఎస్ గారు. ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ సెషన్. థ్యాంక్ యూ సార్. రామారావు గారు, ప్రొఫెసర్ రామారావు గారు. ముందుగా మా గురువు గారు బాలమోహన్ దాస్ గారికి నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. ఒక భౌతిక తత్వ శాస్త్రవేత్త డాక్టర్ కేవీఎస్ గారు ఒక ఆధ్యాత్మికవేత్త గురించి చాలా చక్కగా వివరించారు. రమణ మహర్షి గారి గురించి నేను మా ఏఎంఎల్ కాలేజ్ అనకాపల్లిలో మా వైస్ ప్రిన్సిపాల్ గారు ఉండేవారు, డాక్టర్ గంటి శ్రీరామూర్తి గారు అని. ఆయన వారికి భక్తులు, ఆయన ద్వారా విని ఉన్నాను. అంతేగాని ఆయన గురించి ఎక్కువగా తెలియదు. ఈరోజు డాక్టర్ కేవీఎస్ గారు ఆయన రమణ మహర్షి గారి గురించి, ఆయన ప్రవచనాల గురించి చాలా చక్కగా వివరించారు. అదేంటంటే ఆయన చెప్పిన శైలి చాలా అద్భుతంగా ఉంది. అది అనుకరించడం చాలా కష్టం కూడా. కేవీఎస్ గారు చెప్పినటువంటి తీరు నాకు ఆయన విన్న తర్వాత రమణ మహర్షి గారి గురించి చెప్పినప్పుడు ముందుగా మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి, నేను ఎవరిని అని. అది తెలుసుకున్న తర్వాత మీరు మౌనం పాటించండి అనే విషయాలు చూస్తూ ఉంటే నాకు తెలియకుండానే నేను మా స్టూడెంట్స్కి నేను ఎంకామ్లోను, ఎంబీఏలోను, బీబీఏలోను ఒక కోర్స్ డిజైన్ చేయాల్సి వచ్చింది, సెల్ఫ్ అవేర్నెస్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది. అది అఫ్ కోర్స్ ఫాలోడ్ బై ది మెనీ వెస్టర్న్ సైకాలజిస్ట్ అండ్ ఆల్ దట్. అందులో ఫస్ట్ స్టెప్ హూ యామ్ ఐ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మన యొక్క దేశంలో మన మహామునులు రమణ మహర్షులు వంటి వారు ఇంతకుముందు ఎప్పుడోనే ఇది చేశాను, అది నాకు నిజంగా తెలియదు. దాని యొక్క ప్రాశస్త్యము నిజంగా దెన్ యాక్చువల్లీ టు నో వన్ సెల్ఫ్ అనేది అదేదో వారి యొక్క పూర్వ జన్మ నుంచో ఎక్కడి నుంచో తెలుసుకోవడం అనేది అవుతుందని కానీ రమణ మహర్షులు అది అంత అద్భుతంగా చేసి ప్రజలకి ఒక నిర్దేశాన్ని ఇచ్చారని చెప్పి తెలుసుకున్న తర్వాత నాకు కూడా చాలా సంతోషం అయింది. రమణ మహర్షి గారి రచనలు బాగా చదవాలనే కుతూహలం కూడా పుట్టింది. అందరికీ ధన్యవాదాలు. మా మిత్రులు కేవీఎస్ గారికి ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. సార్ ఆనందరావు గారు. నేను ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను. ఎవరంటే మాకు గ్రూప్ లో అశోక్ అన్న అబ్బాయి, అశోక్ అన్న అతను స్పెక్ట్రంలో వేశారు. నేను 11 సంవత్సరాలు ఉగాండా, ఆఫ్రికాలో పనిచేసి వచ్చాను నేను. దాని తర్వాత ఈరోజు రమణ మహర్షి గురించి విన్నాను. అతని తర్వాత డాక్టర్ కేవీఎస్ గారు చెప్పారు. అయితే ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్. కానీ ఏంటవుతుంది, ఇంకొద్దిగా ఎలాబరేషన్ ఆఫ్ రమణ మహర్షి గురించి తెలియాలి అనేసి. అతను బోధనలు నాకు అర్థమైంది, కానీ అతని గురించి తెలియాలనేసి నాకు అదొకటే కోరిక ఉండేది. అదర్వైజ్ ఇట్ వాస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ మురళీధర్ గారు. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. ఈరోజు కుచ్చర్ల కోట సత్యనారాయణ మూర్తి గారు చాలా చక్కగానే, అంటే పొగడకూడదు అనేది కాదు కానీ రాధాశ్రీ గారు అన్నట్టు పాజిటివ్ ఎలిమెంట్ అన్నటువంటిది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటిదే. నేను ఈ రకంగా ప్రతి విషయంలో కూడా పాజిటివ్ ఎలిమెంట్ చూస్తున్నాను అన్న విషయము మా బ్రదర్ ఇన్ లా సైదం శ్రీనివాసులు అని ధర్మవరంలో ఉంటారు. అతను హాస్ బికమ్ డిసైపుల్ ఆఫ్ రమణ మహర్షి. ఆధ్యాత్మికవాదం వైపు వెళ్ళిపోయి ఆయన అయినాడు. నేను కరడుగట్టిన కమ్యూనిస్టులు అన్నటువంటి విషయము తెలిసి నేను కొంత గాంధీయన్ సిద్ధాంతాలు కూడా మాట్లాడుతున్నానని చెప్పేసి అతడు నాకు రమణ మహర్షిని కూడా పరిచయం చేసినాడు. రమణ మహర్షి గురించి నాకు పేరున్నాను తెలుసు, అంతేగాని చాలా ఇన్డెప్త్ గా, అంటే అతను చాలా డెప్త్లోకి వెళ్ళిపోయి తన లైఫ్ ని రమణ మహర్షి బోధనలకు అనుగుణంగా
మార్చుకున్నాడు. కాబట్టి నేను అతనిలో రియల్ గా అంటే ఒక వ్యక్తి బోధనలు వింటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి ఈ రకంగా మారుతాడు. ఎందుకంటే మా సైదం శ్రీనివాసులు ముందు ఎట్లుండేవాడు, రమణ మహర్షి బోధనలు ఆకలింపు చేసుకున్న తర్వాత ఏ రకంగా ఉన్నాడు అన్నటువంటిది నేను నా కళ్ళారా నేను గమనించినాను. కాబట్టి జస్ట్ ఐ గాట్ ఇంట్రిగ్యూడ్ అండ్ ట్రై టు నో అబౌట్ రమణ మహర్షి. అట్లా అనిపించినప్పుడు నాకు అనిపించినటువంటిది ఏమనంటే, అసలు ఎవరినన్నా గొప్ప వ్యక్తుల్ని వాళ్ళని వీళ్ళని మనం మహర్షి అనేసి అనుకోవాలనంటే రమణ మహర్షి అన్నటువంటిది ఇప్పుడున్నటువంటి వాళ్ళందరితోటి ఈ స్టాండర్డ్స్ తోటి పోలిస్తే రమణ మహర్షిని పోల్చడానికి వీలైనటువంటి స్థాయిలో అతను ఉన్నాడు. దాని తర్వాత పాల్ బ్రంటన్ ఇట్లాంటి కొంతమంది విదేశీయులు వాళ్ళు కూడా చంద్రశేఖర సరస్వతి వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆయన కలవడము, ఆయన గురించి ఒక బుక్ కూడా రాసినాడు. నేను చదివింది ఇంచుమించు అదొక పుస్తకం, అదొక్కటి మాత్రమే. వెరసి నేను చెప్పొచ్చేది ఏమనంటే, ఫిలాసఫీ అనేది సైన్స్ ను ఏ రకంగా అయితే అభివృద్ధి చేస్తుంది, అదే రకంగా సైన్స్ అన్నటువంటిది కూడా ఫిలాసాఫికల్ థింకింగ్ ను అభివృద్ధి చేస్తుంది. రమణ మహర్షిని ఫిలాసఫర్ అందామా అంటే కాదు, ఈజ్ మోర్ దాన్ దట్. ఇంతవరకు ముక్తేశ్వరరావు గారు అన్నట్టు ఏ ఫిలాసఫర్స్ థింక్ దేర్ ఫిలాసఫీ వేరే సేజెస్ లివ్ దేర్ విజ్డమ్. హెచ్జి వెల్స్ అన్నట్టు ఫిలాసఫర్స్ థింక్ దేర్ ఫిలాసఫీ, సేజెస్ లివ్ దేర్ విజ్డమ్. ఈయన ఒక యోగి మహర్షి కిందికి వస్తాడు. వీళ్ళు చేసినటువంటి పని ఏమంటే, వాళ్ళు నమ్ముతున్నటువంటి విషయాల్ని ప్రచారం చేయడానికి వాళ్ళ జీవితాలనే ఒక సాధనంలాగా ఉపయోగించుకున్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల్లాగా. ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఒక జన విజ్ఞాన వేదిక సైన్స్ సంస్థగా ఈరోజు నువ్వు ఎవరు అన్నటువంటిది సైన్స్ కూడా ఏం చెప్తుందనంటే, నేను కానీ మూర్తి గారు కానీ ఒక 70 కేజీలో 75 కేజీలో ఉంటే ఈ 75 ట్రిలియన్ల సెల్స్ మా బాడీలో ఉంటాయి. 75 ట్రిలియన్ల సెల్స్ ఇవన్నీ నావి అనేసి అనుకోవడానికి కూడా లేదు. ఎందుకు అనంటే, దీనికి 9 టైమ్స్ జర్మ్ సెల్స్ మన బాడీలో ఉన్నాయి. 9 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి 75 × 9 ఈ జర్మ్ సెల్స్ ఈ సెల్స్ అన్ని కలిపి నేను తప్ప ఈ జర్మ్ సెల్స్ లేకపోతే సైంటిఫిక్ గా నేను బతకడం అన్నటువంటిది అసాధ్యం. ఈ జర్మ్ సెల్స్ లో జర్మ్స్ అనేసరికి నెగిటివ్ అని అనుకుంటారు, కాదు, పాజిటివ్ సెల్స్ అన్నటువంటిది కూడా. కాబట్టి ఈ బాడీలో ఉన్న ఒక కణం నాది అని చెప్పుకోవాలన్నా నేను 9 మిగతా జర్మ్స్ మీద నేను ఆధారపడి ఉన్నాను. అంత అద్భుతమైనటువంటి ప్రశ్నలు వాళ్ళకున్నటువంటి అప్పటికి ఉన్నటువంటి సైన్స్ పరిజ్ఞానము గాంధీకి అంత, ఇప్పుడు మనకున్నంత కూడా గాంధీకి లేదు, మనకున్నంత కూడా రమణ మహర్షికి లేదు. అసలు మనకున్నటువంటి శాస్త్రీయ పరిజ్ఞానంతో పోల్చుకుంటే బుద్ధుడికి అసలు లేదు. అయినా కానీ సరే వీళ్ళు ఇంత అద్భుతంగా ఎట్లా ఆలోచన చేసినారు అన్నటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ రెండింటిని కూడా సైన్స్ ను స్పిరిచువాలిటీని రెండు సపరేట్ అంటే నో, బోత్ ఆర్ కంపాటబుల్. రెండు కూడా మన థింకింగ్ ను పరిపుష్టం చేయడానికే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయనేసి నేను ఆ కంక్లూజన్కి రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణము రమణ మహర్షి లాంటి వ్యక్తులు. ఇంకొక వ్యక్తి పేరు మీరు ఎవరిదైనా చెప్పమని అంటే చంద్రశేఖర సరస్వతి గురించి నేను చెప్పగలను తప్ప, ఇప్పుడున్నటువంటి బాబాలు యోగులు ఇప్పుడు ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో టీవీలో మాట్లాడుకుంటూ చక్కటి ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ వీళ్ళందరూ కూడా వీటన్నిటి మీద కూడా ఆధారపడి వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నటువంటి బ్యాచ్ అన్నటువంటిది రమణ మహర్షి గురించి చదివితే మనకి ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా క్లియర్ గా మనకు అర్థమవుతారు. ఆ రకమైనటువంటి నిరాడంబరమైనటువంటి జీవితము, సింప్లిసిటీ, మౌనానికి ఇంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది అనేసి ఆయన చెప్పినటువంటి పద్ధతి. ఇక రమణ మహర్షి గురించి ఆయన ఏ రకంగా ఎవాల్వ్ అయినాడు అన్నటువంటిది తెలుసుకోవడం అన్నటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ దానికంటే ముఖ్యమైనటువంటిది మౌనంగా ఏ రకంగా తన ఫిలాసఫీని ప్రాపగేట్ చేయడం అనేది చాలా అత్యంత శక్తివంతంగా చేసినాడు. గాంధీ మహాత్ముడు ఒక అంశ అయితే, ఇంకొక అంశ నా దృష్టిలో రమణ మహర్షి.
థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సార్. సార్ షుకూర్ అనేవారు ఉన్నారు. షుకూర్ మాట్లాడతారా అండి మీరు? హైదరాబాద్ నుంచి షుకూర్ గారు. Very good speech and very informative answer. థ్యాంక్ యూ సార్. సార్ అవధానం రఘుకుమార్ గారు. థ్యాంక్ యూ అండి. మామూలుగా మేము ఉదయమే డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్గా నేను, ప్రకాష్ రావు లాస్ట్ సండే కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇక ఫ్యూచర్ లో మాకు ఒక ముద్ర పడిపోయింది ఏంటంటే ప్రతి వాళ్ళు మాట్లాడిన వెంటనే వెరీ గుడ్ అనేసి క్లోజ్ చేస్తామట. మా రామ్ మమ్మల్ని బాగా విమర్శిస్తున్నాడు. ప్రతిదానికి గుడ్, వెరీ గుడ్, సూపర్ గుడ్ అనేటువంటి 3 పదాలు వాడేసి మీరు క్లోజ్ చేస్తున్నారు డిస్కషన్. అటు కాదు, సమయాన్ని బట్టి విషయాన్ని బట్టి ఇంటర్ఫీర్ అవుతూనే ఉన్నాం. అయితే ఈ సందర్భంగా నేను మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మెంబర్స్ అందరికీ, క్రిటికల్ అప్రిషియేషన్ అంటే విమర్శ, అందమైన విమర్శ, ఆ విమర్శ అవతల వ్యక్తిలో నిజమా అనేటువంటి ఒక ఆలోచన తెచ్చే విమర్శ అయితే పర్లేదు. అలాగే రమణ మహర్షి గురించి మాట్లాడడం అనేది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్. అంటే 20th centuryలో ఒక ముగ్గురు చాలా డివైన్ పర్సనాలిటీస్, స్పిరిచువల్ పర్సనాలిటీస్ ముఖ్యంగా మనకు ఇండియాలో ఉన్నారు అంటే రమణ మహర్షి గారు, అలాగే మన వివేకానంద గారి గురువు గారు రామకృష్ణ పరమహంస గారు, అలా కొంతమంది కనబడతారు. అలాగే చంద్రశేఖర సరస్వతి గారు కూడా ఒక ఎక్స్ట్రాడినరీ స్పిరిచువల్ పర్సనాలిటీ మనకు 20th centuries లో వచ్చిన వాళ్ళలో. వీరి ముగ్గురి మీద చాలా లిటరేచర్ ఉంది. అయితే నేను ఐ థింక్ ఆవిడ పేరు డాక్టర్ కేవీఎస్ గారు నన్ను కరెక్ట్ చేయొచ్చు, నాగరత్నమ్మ గారు సార్. ఆయన ఆశ్రమంలో ఉండి డైరీ రాశారు, నాగరత్నమ్మ గారి డైరీ. చాలా గొప్ప డైరీ. నేను గాంధీ గురించి విపరీతంగా రీసెర్చ్ చేస్తున్న టైంలో నాకు ఎవరో చెప్పారు, మీరు ఆ డైరీలు ఓపెన్ చేసి ఫిబ్రవరి 1, 2, 3, 4, 5, 6, 7 తారీఖుల్లో ఆవిడ ఏమి రాశారో చదవండి. అప్పుడు నేను ఆ డైరీస్ని ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి, అవి చదివాను. అప్పుడు నాకు ఒక రివీలింగ్ ఇది అనిపించింది. అంటే 2-3 విషయాలు. ఒకసారి గాంధీ గారు కొన్ని ఉద్యమాల తర్వాత తన శిష్యులంతా బాగా అలసిపోయి ఉన్నప్పుడు, మేము ఎక్కడికి పోవాలి, మాకు బాగా ఎగ్జాస్ట్ అయ్యాం మెంటల్ గా, ఫిజికల్ గా, మాకేమైనా కొంచెం ప్లేస్ చూపించండి అంటే రమణ మహర్షి ఆశ్రమానికి పోండి అంటారట. దాంట్లో బాబు రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, ఇంకా చాలా మంది ఉన్నారు శిష్యులు, ఒక దాదాపు 30-40 మంది దాకా. వాళ్ళు రమణ మహర్షి ఆశ్రమంలో ఒక 1 month ఉండి బయటికి వచ్చేటప్పుడు రమణ మహర్షి గారిని ఒక మాట అంటారు, భగవాన్ మరి గాంధీ గారికి మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా? ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ వస్తుంది అప్పుడు రమణ మహర్షి గారి దగ్గర నుంచి. the soul which is going around in the externally, and the soul which is here is one and the same. అంటే బయట సత్యం కోసం అన్వేషిస్తున్న ఆ ఆత్మ, ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉన్న ఆత్మ ఒకటే. నాకు నిజంగా చాలా స్టన్నింగ్ రిప్లై అనిపించింది. అట్లాగే గాంధీ చనిపోయినప్పుడు కూడా ఆ ఒక ఫారిన్ విలేకరు వచ్చి ఆయన్ని అడిగితే చాలా అద్భుతమైన సమాధానాలు ఇస్తాడు ఆయన. అది విన్న తర్వాత నాకు అనిపించింది, నాకు ఒక రకంగా చెప్పాలంటే గాడ్సే మీద వ్యతిరేకత పోయింది. ఆయన ఏమంటాడంటే గాంధీది ఒక స్పెసిఫిక్ అవతారం అండి. ఆయన పుట్టింది ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం పుట్టాడు, అయిపోయింది. ఆ పర్పస్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఇంకా ఉన్నాడు. ఇలాంటివి మనకు పురాణాల్లో కూడా 2-3 జరిగినాయి. రాముడు కూడా తన అవతారం యొక్క పర్పస్ పోయిన తర్వాత యమధర్మరాజు పంపిస్తారు దేవతలు, పోయి అతను చెప్పండి నీ అవతారం పని అయిపోయింది, ఇంకా టైం వేస్ట్ చేస్తున్నావు అని. అప్పుడు అతను వచ్చి సజెషన్ ఇస్తాడు. ఆ తర్వాతే రాముడు అవతారాన్ని వదిలేస్తాడు. అలాగే కృష్ణుడు కాదు, అలాగే 2-3 కేసులు చెప్పిన తర్వాత అంటాడు, ఇలాగే గాంధీ కూడా తన అవతారం అయిపోయింది, అది ఎవరో ఒకరు ఏం చేస్తారు. ఆ కృష్ణుడి కేసు కూడా చెప్తారు, ఎవరో ఒకరు ఏం చేస్తారు అవతారాన్ని. మనం అనుకుంటాం అతను దుర్మార్గుడు, కృష్ణుడి యొక్క శిష్యులు ఏమనుకుంటా అంటే బోయివాడు దుర్మార్గుడు, మా
మా మహానుభావుడిని బాణం వేసి చంపేశాడు అనుకుంటారు. కానీ కాదు, అదొక ఎండ్. ఆ అవతారం అయిపోయింది, ఎండ్ అవ్వాలి, ఎండ్ అవ్వడం ఏదో వరంగా జరుగుతుంది అంటాడు. నిజంగా చదివిన తర్వాత నేను అప్పటిదాకా గాంధీయన్స్ అనుకునే వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు, అంటే గాడ్ సైడ్ తిడుతూను విమర్శిస్తూను అదో ఇదో. కానీ ఒక వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగేటువంటి ఆ ఒరిజినాలిటీ అది రమణ మహర్షి గారు నేను చూశాను. అందువల్ల ఏంటంటే రమణ మహర్షి గారికి నాకు ఎప్పుడైనా సరే, నన్ను మామూలుగా ఎవరన్నా అడిగితే నేను ఏమనంటానంటే, ఒకే ఆత్మ గనక అనేక అవతారాలు తీసుకునే అవకాశం వస్తే గనక అది బహుశా 20th సెంచరీలో ఇండియాలో జరిగింది. వాళ్ళే రమణ మహర్షి, గాంధీ అండ్ సో మెనీ అదర్ పీపుల్ అని నేను అనుకుంటాను. సో దే సైమల్టేనియస్లీ వర్ అరౌండ్ ఆన్ ఎర్త్ ఓన్లీ టు వివేకానంద మొదలుకొని రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఇవన్నీ కూడా ఒకే ఆత్మలు ఒకే సమయంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కోసం వచ్చాయి అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ సెషన్ డాక్టర్ కేవీఎస్ గారు. థ్యాంక్ యూ సార్. సార్ ప్రకాష్ గారు. సార్ చాలా బాగుంది సార్. ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా గలగలమనుకుంటే వెళ్ళిపోయింది. ఒక సక్సెస్ విషయం ఏంటంటే మీరు ఆడియన్స్ అందరినీ త్రూ అవుట్ మౌనంగా ఉంచేశారు. ఎక్కడ అసలు కదలిక కూడా లేదు. ఆద్యంతం చాలా ఇంట్రెస్టింగ్ గా ఫోకస్డ్ గా ఉన్నారు. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఫిజిక్స్ అదొక టఫ్ సబ్జెక్ట్, దాంట్లో ప్రొఫిషియన్సీ అండ్ ఫిలాసఫీలో ప్రొఫిషియన్సీ, హౌ యు ఆర్ మేనేజింగ్ అనేది ఇట్స్ వండర్. వెరీ నైస్ సార్, వెరీ నైస్ ఆఫ్ యూ. తర్వాత ఒక్కటే డౌట్ వచ్చింది, మౌనం గురించి అంత అందంగా ఉంటుంది కానీ మౌనం భయంకరంగా కూడా ఉంటుంది కదా, దీనికి కూడా ఏమైనా ఇంటర్ప్రిటేషన్ ఉంటే చెప్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ. ఏమీ ఉండదు, భయంకరంగా ఏముండదు. కృష్ణమోహన్ గారు మాట్లాడండి. యా టేకింగ్ ది క్యూ ఫ్రమ్ అవర్ ప్రకాష్. మౌనం భయంకరంగా ఏముండదు ప్రకాష్. మనం పాటించగలిగితే మౌనం నుంచే వచ్చిందంతా ఈ సైన్స్, ఈ సృష్టి. దట్స్ వాట్ ఐ ఫీల్. చాలా ఇవాళ ఒక ఎక్స్టెంపోర్ టాక్ మన కేవీఎస్ గారిది. వారు మనకు ఉన్న ఫిలాసఫర్స్ లో వీరు ముఖ్యులు. అందరూ ఫిలాసఫర్సే కానీ వాళ్ళు ఎవరు లేరు గ్రూప్ లో. సారీ, వీరు హైయెస్ట్ గా ఉంటారని. ఎందుకంటే ఇప్పుడు మన ప్రకాష్ చెప్పినట్లు హీ హాస్ డన్ ఈజ్ గ్రేట్ వర్క్ ఇన్ ఫిజిక్స్ అండ్ అట్ ది సేమ్ టైమ్ సిమిలర్లీ ఇన్ ఫిలాసఫీ ఆల్సో. అసలు యాక్చువల్ గా దట్ షుడ్ బి ది బేసిస్ ఫర్ ఆల్ ఫిలాసఫీ. Science should be the basis for all philosophy. Is basically is a physics scientist, then he has moved to philosophy. That's a great transformation and transition also. Descartes kuda manaki tana quote, important quote అదే లైన్స్ లో ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున మన రమణ మహర్షి గారిని యూత్ ని కలిపి బెండ్ చేసి టాపిక్ తీసుకురావడం చాలా గొప్ప విషయము. తన ఎక్స్టెంపోర్ టాక్ లో చాలా స్పీడ్ గా చాలా విషయాలని అవలీలగా చెప్పారు కేవీఎస్ గారు. టైం సరిపోవట్లేదు తనకి. ఎక్కడ పొల్లు పోకుండా అన్ని విషయాలని తను చెప్పడం చాలా విశేషము. తను చాలా కోట్ చేసి శ్లోకాలను కూడా కోట్ చేస్తూ మాట్లాడారు. దట్ షుడ్ బి ది బ్లెండ్ ఆఫ్ ఎనీ సైన్స్ అండ్ ఫిలాసఫీ. ఫిలాసఫీ షుడ్ బి ది అల్టిమేట్ ఫర్ ఎనీ సబ్జెక్ట్. అందుకే మనం డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటుంటాం పిహెచ్డిని. ఆ రకంగా ఈ రోజున రెండు బ్లెండ్ చేసి యూత్ కి, ముఖ్యంగా యూత్ అంటే మనకి వివేకానందనే గుర్తుకొస్తారు. హీ హాస్ డన్ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ యూత్ ఆన్ వాల్యూ ఎడ్యుకేషన్. అలాగే మన రమణ మహర్షి గారు కూడా ఏ ఫిలాసఫీ అయినా చివరికి ఇదే చెప్తుంది, ఎవ్రీబడి షుడ్ ఫాలో ఈ ఫిలాసఫీ ఓన్లీ. అది లేదు కాబట్టి ఈ రోజున లక్ష్మీనాగేశ్వర్ చెప్పినట్టు ఇన్ని ఇన్కన్సిస్టెన్సీస్ మన సొసైటీలో ఉన్నాయి. ముఖ్యంగా యూత్ ని ట్రైన్ చేయాలి. ఎనీథింగ్ షుడ్ బి ది బేసిస్ ఈస్ ఫిలాసఫీ. అది లేకనే మన అడ్మినిస్ట్రేషన్ కూడా మాల్ అడ్మినిస్ట్రేషన్ గా తయారైంది. ముఖ్యంగా మాట్లాడడం మనం ఎక్కువగా చేస్తున్నాం. ఆ మాటలతోటే మన ప్రపంచాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఈ రోజున ఇంతమంది మాట్లాడడం వల్లనే మనం చాలా కోల్పోతున్నాం అనేది మనం గ్రహించాలి. దట్ షుడ్ బి ది స్పిరిట్ అల్టిమేట్లీ. అది ఎంత తక్కువ మాట్లాడి ఎంత ఎక్కువగా పనిచేస్తే మన దేశమైనా, ప్రజలైనా, సొసైటీ అయినా బాగుపడుతుంది. అది లేదు కాబట్టి ఈ రోజున ఇట్లా ఉంది. ఎవరు గైడ్ చేయలేకపోతున్నారు. ఇందాక మన మురళీధర్ గారు అన్నట్లు ఈ రోజున అంతా ఫేక్ బాబాసే ఉన్నారు. వాళ్ళ కోసమే చేసుకుంటున్నట్టుగా ఉన్నారు. కానీ సొసైటీ కోసము, సమాజం కోసం చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ గ్లోబలైజేషన్, కార్పొరేటైజేషన్.
చూడాలి ఎలా ఉంటుందో. ఒకవైపున యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి 2 ఏళ్ల నుంచి యుద్ధాలు జరగడం అంటే చిన్న విషయం కాదు. అది ఈ గ్లోబల్ ఇంత ఫిలాసఫీలో ఇంత మేధోశక్తి ఉండి వెన్ వీ కన్సిడర్ ది లైఫ్ యాజ్ బిజినెస్, థింగ్స్ విల్ హ్యాపెన్ లైక్ దిస్. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. అది పోగొట్టుకుంటేనే ప్రపంచంలో అది జరగాలి. మరి తెలియదు నాకు ఎలా ఉంటుందో. చాలా టాక్ మాత్రం చాలా గొప్పగా ఉంది. రమణ మహర్షి గారి గురించి వినడము ఎన్నిసార్లు విన్నా తను తీరంది. అది చాలా గొప్పగా మాట్లాడారు. అందరూ పార్టిసిపెంట్స్ కూడా చాలా గొప్పగా కంట్రిబ్యూట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కేవీఎస్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. విశాలాక్షి గారు, విశాలాక్షి దామరాజు మాట్లాడతారండి. నమస్కారం అమ్మా. మా గురువు గారు బాలమోహన్ దాస్ గారికి, మా గురువు గారు కేవీఎస్ గారికి పాదాభివందనాలు. అంటే ఎంత అద్భుతమైన ప్రసంగం, ఎంత మహదవకాశం వచ్చిందో నాకు అని అనిపించింది. అసలు గురువుగా అసలు యువతని తీసుకుని అది చెప్పడం అంతా, అసలు బోధించిన విధానం ఒక తరగతి గదిలో కూర్చుని వింటున్న అనుభూతిని చెందాను నేను. అంత అద్భుతంగా యువతకే కాదు, అసలు ఎంత వయసు వచ్చిన మాకు కూడా అది ఒక పాఠంలా అనిపించింది. రెండోది, మా గురువు గారు అయిన ఇప్పుడు బాలమోహన్ దాస్ గారు కానీ, కేవీఎస్ గారు కానీ, వీళ్ళు ఆచరణాత్మకమైన వాటిని వాళ్ళు ఆచరించి చూపెట్టి మాకు వాళ్ళ ఒక మార్గదర్శకుల్లా ఉంటున్నారు. ఆ విషయం చాలా సంతోషం అనిపించింది. మా కేవీఎస్ గారు అయితే ఈరోజు ఏది చెప్తున్నారో ఆయన అలాగే చేస్తున్నారు. అది మేము చెప్పేవాళ్ళం పిల్లలకి, ఏదో పాఠాలు చెప్పుకున్నప్పుడు మాట వెండి మౌనం బంగారం అని. ఆ మౌనం గురించి వివరించిన విధానం గాని, ఆత్మవిచారం నేనెవరు అనే ప్రశ్న విద్యార్థుల జీవితానికి అది మౌలికమైనటువంటి దారిదీపంలా ఉంటుందన్నది గాని, చదువులో వినయం ఆత్మస్థైర్యం ఉండాలని గాని, అసలు తల్లిదండ్రులు ఎలా ఉండాలి వాళ్ళు అంటే, మాస్టర్ ఒక మాట అన్నారు, మీరు కొట్టుకోవాలనుకుంటే తల్లిదండ్రులు గదిలో తలుపులు వేసుకుని కొట్టుకోండి, పిల్లల ముందు మాత్రం చెయ్యొద్దు అని. ఆ మాట కూడా నాకు నిజంగా ఎంత ఆదర్శప్రాయంగా అనిపించింది. శాంతమైన మనస్సు, ఉత్తమమైన బుద్ధి ఉండాలని, పట్టుదల, నిరాసక్తి. రెండోది, ఎవరో జడ్జి గారు 150 మార్కులు వస్తే మా పిల్లకి చాలు కదా అని, అలాంటి అసలు తల్లిదండ్రులు ఎందరుంటారు అన్నది ఒక ప్రశ్నార్థకం. ప్రతి విషయం మా ఎన్ని విషయాలని క్రోడీకరించి వాటి తాలూకా సారాన్ని అంతటిని చిలికి ఆ వెన్న చేతిలో పెట్టినట్టు పెట్టారు. ఇంత అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని అందించిన గురువు గారికి శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాను. ఈ వేదికకు నమస్కారాలు. ఇంత నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. స్వర్ణలత గారు మాట వినిపిస్తున్నారండి? స్వర్ణలత గారు ఇప్పుడు వినబడుతుంది సార్. కామేశ్వర శర్మ గారు మాట్లాడండి. ఆలస్యంగా వచ్చానండి. నేను 6కి మొదలు 7 అనుకున్నాను, కానీ మూర్తి గారు చాలా సూట్ అయిన విషయం, చాలా పెర్టినెంట్ విషయాన్ని తీసుకున్నారు. దానికి రమణ మహర్షి గారికి వాళ్ళకి చాలా చక్కగా అనుసంధానం చేశారు. రమణ మహర్షి మీరు చెప్పినట్టు ఇలాంటి ప్రశాంతమైన వాతావరణానికి ఎలాంటి ఎంత గగ్గోలుగా ఉన్న వాళ్ళకైనా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా యువత విద్యార్థులు అనండి, వాళ్ళు చెప్పినట్టు ఉద్యోగులు, వాళ్ళకి ఎంతసేపును ఆ ఉన్న దాని మీద ఒత్తిడి పెంచుకుంటున్నారు, కానీ ఒత్తిడికి చేయడానికి ఏమీ లేదు. సరి అయిన సూచనలు ఇచ్చారు. ఆయన ఏమని 53 ఏళ్ల తాలూకు ఉపాధ్యాయగా అనుభవంగా ఉన్నది. ఈ ఫిలాసఫీని, ఫిజిక్స్ ని రెండిని జోడించి ఆయన టీచ్ చేస్తున్నారని ఉంటారు. అలా టీచ్ చేయకపోతే ఈ రోజు ఇంత చక్కటి ఉపన్యాసం ఇచ్చి ఉండేవారు కాదు. అద్భుతం అండి. అభినందనలు, ధన్యవాదాలండి అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు సార్. ప్రసూన. నమస్తే మేడం. నమస్తే సార్. చాలా బాగుంది. అది మౌనం గురించి చెప్పారు. మౌనమే అదే శిక్ష ఎదుటి వాళ్ళకి వేసేది అని. అది చాలా బాగా నచ్చింది. పాజిటివ్ పాయింట్ చాలా చెప్పారు. చాలా బాగుంది సార్. చాలా థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా అండి? సార్, నా అభిప్రాయం కూడా చెప్తాను. ఇవాళ కేవీఎస్ గారు చాలా అంటే నాకు అది ఎక్స్టెంపోర్ అంటున్నారు కదా, ఒక ప్రవాహం లాగా ఉన్నింది సార్ మీ ఈరోజు స్పీచ్ అంతా కూడాను. అంటే ఇద్దరు కూడా శాస్త్రవేత్త ఎట్లా సత్యాన్ని వెతుకుతూ పరిశోధనలు చేస్తారు, ఆయన కూడా సత్యం వైపే, ఒక మహర్షిగా ఉండి సత్యం వైపే పరిశోధన చేశారని. నాకు ఒక చిన్న ఇదేంటంటే, ఇప్పుడు అరుణాచలం గురించి మీరు అందరూ చెప్తున్నారు, అరుణాచలం దగ్గర ఎంత ప్రశాంతత ఉంటుందని. ఆ ప్రశాంతత వల్ల రమణ మహర్షి గారికి మౌనం వచ్చిందా, లేకపోతే రమణ మహర్షి గారి మౌనం వల్ల అక్కడ ప్రకృతి అంతా కూడా ఆ ప్రశాంతతని పొందిందా అనేదాన్ని మీరు
ఎక్కడన్నా తెలియజేస్తే బాగుంటుందని నా ఇది సార్. అన్నీ కూడా సార్, ఇప్పుడు యూత్ అంటే మేము కూడా మీరు అన్నట్టుగా తల్లిదండ్రులకి ఇప్పుడు విలువలు నేర్పాల్సింది పిల్లలకి కన్నా ముఖ్యంగా తల్లిదండ్రులకు నేర్పాలేమో అన్న పరిస్థితిలో ఈరోజు నేటి సమాజం ఉంది. అంటే అందరూ మార్కుల వైపే పరుగులు తీస్తున్నారు. మార్కులు తర్వాత ఉద్యోగాలు కూడా దీంట్లో ఎంఎస్ చేర్పించేయడము, వాళ్ళకి లక్షల్లో డాలర్లు సంపాదించాలి. ఈ రకమైన ఇది వచ్చేసింది జనాల్లో అంతా కూడాను. అసలు దాన్ని మనం ఎట్లా అసలు వాళ్ళకి ఎలాగే ఎడ్యుకేట్ చేయాలి? నా క్వశ్చన్ కూడా నాకు ఎప్పుడు అలాగే అనిపిస్తుంటుంది. ముందు పిల్లలకి కాదు, తల్లిదండ్రులకి పాఠాలు చెప్పాలి, తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయాలి. ముందు పిల్లల్ని అర్థం చేసుకోండి, వాళ్ళకి కొంచెం స్వేచ్ఛనివ్వండి, వాళ్ళకున్న దీన్ని ఆ వాల్యూస్ని వాళ్ళు పాటించేలాగా మీరు కూడా చూడండి. మీది ప్రథమ కర్తవ్యం పిల్లల పెంపకంలో అనేసి చెప్పాలని అనిపిస్తుంటుంది. అలా చెప్తున్నాం కూడా సార్. ఈరోజు మీరు ఇచ్చిన స్పీచ్ అయితే ప్రతి తల్లిదండ్రులు అలాగే ప్రతి టీచర్లు ముఖ్యంగా చూస్తే వాళ్ళకి ఎలా నేర్పాలి. ఇప్పుడు మౌనం అనేది ఒక ఆయుధం లాంటి ఒక టూల్ సార్. అది కూడా ఎన్నో సమస్యలకి అది పరిష్కారము. అలాగా మనల్ని మనం తెలుసుకోవాలి ముఖ్యంగా అనే దాన్ని వాళ్ళకి కూడా ప్రమోట్ చేస్తే సమాజంలో చాలా మంచి జరుగుతుందని నా నమ్మకము. ఈరోజు మీ అద్భుతమైన మీ యొక్క టాక్ని అందరికీ కూడా నేను కూడా వినిపిస్తాను. మీ ఇలాంటి మంచి స్పీచ్ ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇంకా సార్ రఘుకుమార్ గారు. సార్ చివరి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను సార్. మొత్తం ఇంతమంది స్పందన విన్నారు. చాలా బాగుందండి, చాలా స్పందన బాగుంది, స్పీచ్ బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. అంటే దీని మీద అందరి అభిప్రాయాల మీద కూడా సార్ కూడా స్పందించారు గారు. ఇవాళ మాత్రం ఒక డిఫరెంట్ ప్లేన్ లో ఉన్నారు యాక్చువల్ గా. అంటే ఈజ్ ఇన్ డిఫరెంట్ ప్లేన్ ఆల్ టుగెదర్. అది నాకు బాగా నచ్చింది. అంటే నార్మల్ గా ఆయన మాట్లాడేటప్పుడు విపరీతమైన హాస్యరసంతో మాట్లాడతారు, తర్వాత సాహిత్యాన్ని బాగా గుర్తిస్తారు. కానీ అట్ట కాకుండా ఇవాళ ఆ సబ్జెక్ట్ యొక్క సీరియస్నెస్ బట్టి చాలా టైట్ రోప్ తీసుకున్నారు ఆయన. అంటే కొంచెం కూడా ఇటు అటు కదలకుండా భగవాన్ రమణ మహర్షి యొక్క ఫిలాసఫీని ఎక్స్ప్లోర్ చేస్తూనే దాన్ని మళ్ళీ మోడర్న్ థాట్ ప్రాసెస్ లో ఎలా పెట్టాలి అనేది ఇటు గాంధీ మొదలుకొని మన అబ్దుల్ కలాం దాకా డిఫరెంట్ పర్సనాలిటీ తీసుకొని మధ్యలో మళ్ళీ బెర్ట్రాండ్ రస్సెల్ తీసుకొని, ఎందుకంటే బెర్ట్రాండ్ రస్సెల్ ఈజ్ వన్ ఫిలాసఫర్. ఆయనకున్నంత క్రిటికల్ సైంటిఫిక్ అప్రోచ్ బహుశా ఎక్కడ కనబడదు మిగతా వాళ్ళ దగ్గర. చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాడు. సో ఆ రస్సెల్ యొక్క మెథడ్ ని పట్టుకున్నారు ఈయన ఇవాళ. అయితే రస్సెల్ మెథడ్ లో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అవేంటంటే ఒక ఫిలాసఫర్ ని ఎక్స్ప్లోర్ చేసేప్పుడు ఆయన ఎప్పుడు కూడా హీ గోస్ డీప్ ఇన్ టు ది సోషల్ మిలియూ ఆఫ్ ది పర్సన్. అంటే ఏ సోషల్ మిలియూ నుంచి వచ్చాడు ఆ ఫిలాసఫర్, ఏ టైంలో వచ్చాడు, ఏ జనరేషన్ లో వచ్చాడు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అనలైజ్ చేస్తారు రస్సెల్. అయితే ఇండియన్ కాంటెక్స్ట్ లో వచ్చేప్పటికి మనం ఎస్పెషలీ ఈ స్పిరిచువల్ పర్సనాలిటీస్ ఎక్కువగా ఇండియాలోనే ఎందుకు వస్తారు, వాట్ ఈస్ ది సోషల్ మిలియూ అవైలబుల్ హియర్, ఇలాంటివన్నీ చాలా ఏరియాస్ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా అనలైజ్ చేయాలంటే కొద్దిగా అంటే మెటీరియలిస్టిక్ థింకింగ్ లో నుంచి కూడా దాన్ని కొంత చేయాల్సి వస్తుంది. బట్ హౌవర్ ఇట్స్ ఎ వండర్ఫుల్ సెషన్ అండి. అండ్ రెస్పాండ్ అయిన వాళ్ళు కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. అయితే ఇది వాళ్ళ స్పిరిచువల్ సబ్జెక్ట్ కాబట్టి అందరూ కొంచెం ఏమంటుంది ఒక రకమైనటువంటి భక్తి భావనతో రియాక్ట్ అవ్వచ్చు. కానీ యాజ్ ఎ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ యొక్క పాలసీ ఏమిటి అంటే మనము స్పీకర్ని క్రిటికల్ అప్రిషియేషన్ గురి చేయాలి. అంటే ఎక్కడ అప్రిషియేట్ చేయాలో, ఎక్కడ క్రిటికల్ గా చూడాలో, ఈ రెండు కూడా మనం ఫాలో అవ్వాలి. మనం ఎందుకు కొంతకాలంగా ఫాలో కావట్లేదు. పర్సనల్ టాక్ లో మాత్రం చాలా మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ ఫోన్ చేసుకుని ఇలా కాదు అలా చెప్పిండాల్సింది, అలా కాదు ఇలా చెప్పిండాల్సింది అనుకుంటున్నాం. కానీ ఇక్కడికి వచ్చేప్పుడు మాత్రం అప్రిషియేషన్ వెరీ గుడ్, సూపర్ గుడ్ అన్నట్టుగా మన రామ్ అన్నట్టుగా అదే చేస్తున్నాము. అలా కాకుండా భవిష్యత్తులో క్రిటికల్ అప్రిషియేషన్కి వెళ్ళాలి అనేటువంటిది నాకున్నటువంటి ఉద్దేశం. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్ అండ్ ఎన్లైటనింగ్ అస్. అండ్ ఒక్కసారి కేవీఎస్ గారికి కూడా అభిప్రాయం. డాక్టర్ కేవీఎస్ గారు మళ్ళీ ఒక సమ్మింగ్ అప్ 2 minutes. మొట్టమొదటిసారిగా నన్ను ఆశీర్వదించిన మా మాస్టర్ బాలమోహన్ దాస్ గారికి కృతజ్ఞతలు. ఇక్కడ నేను మొట్టమొదటిసారి నా ఉపన్యాసం ముందే చెప్పాను,
నేను రమణ మహర్షి గురించి మాట్లాడట్లేదు. రమణ మహర్షి యొక్క సిద్ధాంతం ఎలా ప్రభావితం చేసింది అన్నదానికే కన్ఫైన్ అవుతాను. ఇప్పుడు మన ముక్తేశ్వరరావు గారు కానీ, లక్ష్మీ నాగేశ్వరరావు గారు కానీ, ఒక ఆనందరావు గారు కానీ ఏమన్నారంటే, మీరు రమణ మహర్షి గురించి మాట్లాడితే బాగుండి ఉండేది, ఆయన పుస్తకాల గురించి చెప్తే ఆ స్పీచ్ డిఫరెంట్ అండి. ఐఎమ్ నాట్ కన్ఫైన్ టు రమణ మహర్షి, ఐఎమ్ కన్ఫైన్ టు స్పిరిచువల్, హౌ ద స్పిరిచువాలిటీ ఆఫ్ రమణ మహర్షి ఈస్ క్యారీడ్ అవుట్ టు ద సొసైటీ. దట్ వాజ్ మై మెయిన్ అజెండా. అది ముందే మీకు విన్నవించుకున్నాను నేను. తర్వాత ఇక్కడ ఒక విషయం, నాకు రాధాశ్రీ గారికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఇక్కడ మన మురళీధర్ గారు ఒక విషయం చెప్పారు. మనిషిలో కొన్ని కణాలు ఉన్నాయి, జిలియన్స్ ఆఫ్ సెల్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద ఆర్గన్. ఇప్పుడు మనకు వచ్చి రోగాలు కూడా ఎక్కడో బయట నుంచి బ్యాక్టీరియా వచ్చి, బయట నుంచి అనవసరమైన క్రిములు వచ్చి మనం అటాక్ చేయడం అనేది ఓకే. SLE, సిస్టమాటిక్ లూపస్ ఎరిథెమాటోసిస్, మన బాడీయే మనకు అక్కర్లేని సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. అంటే మన బాడీలో ఉన్న పాజిటివ్ సెల్సే మన బాడీ ప్రొడ్యూస్ చేసే అక్కర్లేని సెల్స్తో పోటీ పడుతుంటాయి. ఏదో బయట నుంచి వచ్చే మలేరియన్ బ్యాక్స్ పారాసైట్ మరొకటో వచ్చి వాటితో మన సెల్స్ పోటీ పడితే అది ఒక రకం. కానీ మన బాడీయే అలాంటి సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ రమణ మహర్షి గోల్ టు స్పీక్ టు పీపుల్. యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ ఓన్ రైవల్స్, యు ఆర్ నాట్ హ్యావింగ్ రైవల్స్ అవుట్ సైడ్. అదే సినిమాలో కూడా చెప్తారు, బయట వాళ్ళతో నేను చేసి పోరాటాలన్నీ తెలుసున్న వాళ్ళతోటి, దగ్గర వాళ్ళతోటి అని. మనం మన ఆత్మలోనే అనేకమైనటువంటి కల్పించుకుని వాటితో ఘర్షణ పడుతున్నాం. అది తగ్గించుకుంటే మిగతా తగ్గుతాయి. తర్వాత నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా నేను మరీ మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను మన ముక్తేశ్వరరావు సార్ని, తర్వాత అలాగే లక్ష్మీ నాగేశ్వరరావు గారిని. నేను రమణ మహర్షి గురించి మాట్లాడడానికి పూనుకోలేదమ్మా. రమణ మహర్షి గారి సిద్ధాంతాలు, రమణ మహర్షి గారి ఆ పుస్తకాలు, తర్వాత మా మాస్టర్ కూడా చెప్పారు ఆ కావ్య వాళ్ళ గురించి, ఆయన శిష్యుల గురించి, ఆయన పొగిన వాళ్ళ గురించి, మిగతా వాళ్ళ గురించి కూడా రాసి చెప్తే బాగుండేది అని. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కన్ఫైన్ మై స్పిరిచువాలిటీ. నేను కొంచెం సోషలైజ్ చేయడానికి ట్రై చేశాను. ఈ ప్లాట్ఫారాన్ని పూర్తిగా ఆధ్యాత్మికంగా ఏదో గరికపాటి వారి స్పీచ్లో తీసుకెళ్ళడానికి నేను ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. అందుకు నేను క్షంతవ్యుణ్ణి. మరి మీరు ఎవరి చేతనో ఒకసారి రమణ మహర్షి గారి గురించి మాట్లాడుకుంచుకుని ఆ సర్కిల్లో మాత్రమే ఉపన్యాసాన్ని వింటే దట్ ఇస్ అప్ టు యూ. కానీ నా ఉద్దేశం ఏ మనిషి ప్రబోధించినా ఆ సిద్ధాంతాల్లో మనం దూరిపోనవసరం లేదు. ఆ ప్రబోధం వల్ల మనకి మంచి ఏమిటి అనేటువంటిది ఆలోచించాలి దృక్పథంతో మాత్రమే నేను మాట్లాడాను. ధన్యవాదాలు అందరికీ కూడా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన అవధాన్ రవికుమార్ గారికి సడన్గా ఫోన్ చేసి, బాబు నువ్వు మాట్లాడేవయ్యా రేపు అన్నారు. ఆయన ఆజ్ఞను శిరసావించి, సుగ్రీవాజ్ఞ శిరసావించి నా యొక్క నోరుని మెదిపోయిన ఇక్కడ. ధన్యవాదాలు అందరికి. చాలా బాగుంది, వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్ గా ఫిలసాఫికల్ గా వెళ్ళారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఫిజిక్స్ ప్రొఫెసర్ కదా, కన్ఫైన్ టు హిస్ టాపిక్. అదే ఫిజిక్స్ కొంచెం ఎక్కువ లేదు, తక్కువ లేదు. అదే కానీ ఆయన పర్సనల్ గా కలిస్తే అలా ఉండదు. వాతావరణం వేరు. అబ్బో అలజడి అది వేరు. నువ్వు థియరీ ఆఫ్ అన్సర్టనిటీ కాదు, నీలాగే తుఫానే. రవికుమార్ గారు బుల్లెట్ కి అదిగా తుఫానే నీతో ఉన్నట్టే ఉంటది ప్రకాష్. కంటిన్యూస్ గా ఆయన హీ విల్ బి క్రాకింగ్ జోక్స్, మేకింగ్ అస్ పొట్ట చెక్కల కూడా ఉంటుంది. సో దగ్గర ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. రవికుమార్ గారు రామ్ గారు మూర్తి గారి గురించి చాలా బాగా చెప్తారు. అది బాలమోహన్ దాస్ గారు అడుగుతున్నారు. ప్రకాష్ గారు మాట్లాడండి సార్. అన్నామలై అక్కడ వెళ్ళినప్పుడు, అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ ఇరుక్కు వినాయక టెంపుల్ ఉంటుంది. ఇరుక్కు వినాయక టెంపుల్ చిన్న 8x10 ఎంత ఉంటుందండి టెంపుల్. దానికి 2 ద్వారాలు ఉంటాయి, ఎంటర్ కావడానికి, బయటికి రావడానికి. ఫ్రంట్ నుంచి ఎంటర్ అవ్వాలి, బ్యాక్ నుంచి బయటికి రావాలి. ఫ్రంట్ మాత్రం మనం ఎంత లావు, మా మూర్తి గారు నాకంటే కొంచెం లావుగా ఉంటారు. ఆయన చూడగానే అనిపిస్తుంది, ఆ టెంపుల్ ద్వారం చూడగానే నేను అటు నుంచి వెళ్ళడానికి బయట నుంచి చూస్తే మాత్రం చాలా చిన్నదిగా ఉంటుంది అటువైపు ద్వారం. దీంట్లో నుంచి బయటికి రాగలనా అని మీకు వస్తుంది తప్పకుండా. ఎవరికైనా చాలా చిన్నగా ఉంటుంది. కానీ
ఆ వినాయకుడు దండం పెట్టుకొని బయటకు అందరు ఎవరైనా వచ్చేస్తారు. చాలా లావు వాళ్ళు కూడా ఆ చిన్న ద్వారం గుండా వస్తారు. ఎలా వస్తారో నాకు తెలియదు. అది బహుశా ఒక వింతగానే నేను ఫీల్ అయ్యాను. నేను వినాయకుడి పుస్తకంలో కూడా రాయబోతున్నాను దాని గురించి. నేను రాసుకొచ్చాను అది కూడా ఆత్మ గురించి, స్వీయ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం అన్నదేమో తెలియదు నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ అండి. అయ్యా ప్రకాష్ ఇవాళ చాలా గొప్పగా కనిపిస్తున్నాడు, పెళ్లి కొడుకు లాగా ఉన్నాడు ప్రకాష్ ఇవాళ. అవును, ప్రకాశం పంతులు అయిపోయాడు ఇవాళ. ఆయన ఎప్పుడు పంతులు కావాలా? ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. Thank you all, sir. We'll close the session for today. We'll meet again next Friday with another topic. Thank you all.